ఐ థింక్ నేను కిట్టుగాడు అని చెప్పాల్సిందే. శ్రీకృష్ణ కౌశిక్ కిట్టుగాడు ఈజ్ విత్ అస్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చిన తర్వాత లైక్ దానివల్ల సీరియల్స్కి ప్లస్ జరిగిందా మైనస్ జరిగిందా? మా నాన్నగారు మా అమ్మ ఇంకా వాళ్ళ యాప్లో సినిమాలు చూస్తున్నారు. టీవీ వరకు వాళ్ళు ఇంకా డైలీ 7 o'clock కూర్చొని టెన్షన్గా చూసి అబ్బా సోమవారం ఏమవుతుందో శుక్రవారం ఎపిసోడ్ వీడియో అన్న ఫీలింగ్లో ఉన్నారు. నేను బాపు గారితో పనిచేశాను. సీన్ చేస్తుంటే ఆయనతో కెమెరా ఉందనుకో తెలియకుండా వచ్చాను. కెమెరాకి ఫేవర్ అయిపోతాం అన్నమాట. ఆయన ఏం చెప్తారంటే బాబు పొద్దుతిరుగుడు పూలాగా తిరిగిపోతుందన్న చాలా చాలా ఏడుపు కూడా సింపుల్గా ఇలా అనేసుకోవాలి అంతే. అమ్మా అది ఉండదు. తెలుగు వాళ్ళని కన్నడ వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు ఏ భాష వాళ్ళని పెట్టుకోరు, కన్నడ వాళ్ళు మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? సింపుల్ ఫండ్. తెలుగు వాళ్ళకి అవకాశం కల్పించలేకపోయినా, డబ్బులు టైర్కి ఇప్పించలేకపోయినా, ఈ 2 ఏళ్ళు నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతే నేను ఇంకా మళ్ళీ పోటీ చేయలేదా ఐ వాస్ కార్నర్డ్. అంటే 7 ఏళ్ల పాటు ఎక్కడ నాకంటే ఎలా అంటే చాలా అది ఇంగ్లీష్ సినిమా విలన్స్లో ఉంటారు అన్నమాట వీళ్ళు. వాడొద్దు. డూ యూ థింక్ ఇది చేంజ్ అవుద్దేమో గోయింగ్ ఫార్వర్డ్ అని ఒక హోప్ ఉందా? అసలు మేము అందరం చేసే పని 10 మంది కోసం, 10 మంది మంచి కోసం చేసే పని. ఇందులో కూడా ఇంత రాజకీయమా అని ఆశ్చర్యపోయాను. మనకి ఇంత ఇచ్చింది టీవీ అంటే నాకు ఉండడానికి ఒక ఇల్లు, 2 పూట్ల భోజనం, ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు, దీనికి కారణం టీవీ. సో ఆ టీవీకి ఏదైనా తిరిగి చేయాలి. ఒక టీవీ ఆర్టిస్ట్ జర్నీ అంటే కనిపించేంత ఈజీ అయితే కాదు. డెఫినెట్లీ దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. దాని గురించి ఇన్డెప్త్ డిస్కషన్ ఇవాళ మన పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. 30 years ఇండస్ట్రీ అంటే 30 కాదు ఇంకా ఎక్కువే అంటారు గ్యారంటీగా. ఇవాళ మన గెస్ట్ తన దగ్గర అయితే ఒక టీవీ ఆర్టిస్ట్ జర్నీకి సంబంధించి ఒక డిక్షనరీ ఉంది. రీసెంట్గా ఐ థింక్ ఇట్స్ బీన్ 6 months తెలుగు టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా విన్నారు. శ్రీకృష్ణ కౌశిక్ కిట్టుగాడు ఈజ్ విత్ అస్. ఐ థింక్ నేను కిట్టుగాడు అని చెప్పాల్సిందే. అందరూ అలాగే రిలేట్ అవుతారు. అది ఫస్ట్ ఐడెంటిటీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ మా. వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ కౌశిక్. సేమ్ హియర్ జో. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉంది కొత్త జర్నీ? ఇబ్బందిగా ఏ కిరీటం ఇది? ముళ్ళగిరి అంటే అనుకున్నంత ఈజీ కాదు జో. అంటే చాలా ఏళ్ళు ఆల్మోస్ట్ 2014-15 నుంచి ట్రై చేస్తున్నాను. 2 సార్లు ఓడిపోయి 3వసారి గెలిచా. 2 times ఓడిపోయాను. గెలిచినప్పుడు యాక్సెప్టెన్స్ తక్కువ. అంటే నా అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ ఆనెస్ట్గా అది థ్యాంక్లెస్ జాబ్ జో. మాకు ఎమ్మెల్సీ లాగా జీతాలు ఎవరు అంటే ఒక అసోసియేషన్, ఒక మన ఆర్టిస్ట్ వెల్ఫేర్ చూసే సంస్థ అది. అందులో పనిచేస్తూ మన టైం పక్కన పెట్టి, ఫ్యామిలీ టైం పక్కన పెట్టి 10 మంది కోసం పాటుపడే పని నేను చేసే పని. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ అయితే ఈసీ అంటామో, అంటే అందరూ వస్తారు దాంట్లో, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరూ ఉంటారు. మేము అందరం చేసే పని ఒక థ్యాంక్లెస్ జాబ్. అంటే థ్యాంక్స్ చెప్తారో చెప్పరో పక్కన పెడితే 10 మంది కోసం, 10 మంది మంచి కోసం చేసే పని. ఇందులో కూడా ఇంత రాజకీయమా అని ఆశ్చర్యపోయాను. అదొక్కటే కొంచెం ఐ ఫెల్ట్ లిటిల్ ఐ వాస్ టేకెన్ అబ్యాక్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. డూ యూ థింక్ ఇది చేంజ్ అవుద్దేమో గోయింగ్ ఫార్వర్డ్ అని ఒక హోప్ ఉందా? అసలు లేదా. మనుషులు నైజాలు మారోజు మనం అడ్జస్ట్ చేసుకెళ్ళిపోవాలంతే. లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా? నాకు అది రిఫరెన్స్ అనిపించట్లా. అంతేనా? నన్ను చూసే విధానం మారింది. జనాలు ప్రెసిడెంట్ వస్తున్నారు అంటున్నారు, కానీ నేను ఏదో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లాగా అంత వాల్యూ ఇస్తున్నారు. కానీ బట్ ఇట్ ఇస్ అఫ్కోర్స్ ఇట్ ఇస్ మై హార్డ్ అండ్ దిస్ థింగ్, కష్టపడితే వచ్చిన అవకాశం. కాకపోతే ఈ అవకాశం నా ఉద్దేశం ఈ 2 ఏళ్ళు 2027 దాకా నాకు ఇట్టారు. సో 2 ఏళ్ళు మ్యాక్సిమం దీన్ని వాడి ఏదైనా మంచి చేయాలి ఆర్టిస్టులకు, ముఖ్యంగా తెలుగు ఆర్టిస్టులకి. అది నా తాపత్రయం. దీనికి కూడా నేను చాలామంది అడిగారు, ఎందుకు ఇంత ఫైట్ చేయాలా కౌశిక్? 2 times ఓడిపోయి 3rd time అంటే కిట్టుగాడితో స్టార్ట్ చేసి ఇన్నేళ్ళు నా ప్రయాణంలో ఆల్మోస్ట్ 35 years జో. నాకేంటంటే మనకింత ఇచ్చింది టీవీ అంటే నాకు ఉండడానికి ఒక ఇల్లు, 2 పూట్ల భోజనం, ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు, దీనికి కారణం టీవీ. సో ఆ టీవీకి ఏదైనా తిరిగి చేయాలి. తిరిగి చేయాలంటే మామూలుగా చేసేయచ్చు, కాకపోతే ఒక ప్లాట్ఫామ్ ఉంటే చేయడానికి ఈజీ. అంటే మనకు ఒక హోదా ఉంటే, ఒక పోస్ట్ ఉంటే, ఒక పదవి ఉంటే, అది ఈ పోస్ట్. మళ్ళీ దీంట్లో ఈ పోస్ట్ ఎందుకంటే నాకు అదే ఇష్టం. అంటే చేయొచ్చు. చాలామంది అడిగారు, ఏమయ్యా నువ్వు 2017లో ట్రై చేసావు ఓడిపోయావు, 19లో ట్రై చేసావు ఓడిపోయావు, అప్పుడు ప్రస్తుతం నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఎందుకు అనుకుంటున్నావు? ఈసీగా రావచ్చు, అది సెక్రటరీగా వేయచ్చు. సార్ నేను వేస్తే ప్రెసిడెంట్గా వేస్తా. దానికి రీజన్ ఏం లేదు. టోటల్గా ఒక అథారిటీ ఉంటుంది నాకు. ఐ కెన్ డూ సంథింగ్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ పోస్ట్కి.
ఆ ప్రెసిడెంట్గా వాల్యూ ఉంది. సో దానికోసం ఆ పోస్ట్ కోసమే ఫైట్ చేశాను, ఆ పోస్ట్లోనే గెలిచాను. సో ఈ 2 ఏళ్ళు ఏదో ఒకటి చేస్తాను గ్యారంటీగా. చేస్తాం చేస్తా. అంటే ప్రెసిడెంట్గా అథారిటీ అయితే ఉంది, కానీ అగైన్ యూఆర్ సేయింగ్ దాంట్లో ఉండే ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. అంటే వీ హావ్ టు కన్విన్స్ జో. ఎలా ఉంటుందంటే మనం నేను బేసిక్గా నా తర్వాత నలుగురిని కలుపుకెళ్తా. నా లాజిక్ ఒకటే, ఎలక్షన్స్ వరకే మనకి ప్యానల్ అనేవి. అంటే నేను కౌశిక్ ప్యానల్ నుంచి నేను గెలిచాను, అవతల ప్యానల్ నుంచి కొంతమంది గెలిచారు. మిక్స్ అండ్ మ్యాచ్లో కలగూర గంప అంటాం కదా, అలా మిక్స్ అండ్ మ్యాచ్లో వచ్చాం. నా ఫీలింగ్ ఏంటంటే ఒపీనియన్స్ తీసుకోవాలి, అందరి ఒపీనియన్స్ గౌరవించాలి, మెజారిటీ డెసిషన్తో వెళ్ళిపోవాలి ముందుకి. దానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పటికి సెట్ అయింది, ఇంకొక 2-3 months పడుతుంది. అంటే అందరూ ఒక ఏకాభిప్రాయం రావడానికి టైం పడుతుంది. ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. 6 months సో ఇంకా 1.5 year ఉంది. బేసిక్గా 3 పాయింట్లు జో. ఒకటి తెలుగు వాళ్ళకి అవకాశం, ఒకటి డబ్బులు టైంకి రావడం, ఒకటి ఉన్న టైంకి టీడీఎస్లో కూడా కంటాం. ఈ 3 జరగట్లా ఇండస్ట్రీలో కూడా. ఓకే, తెలుగు వాళ్ళకి అవకాశం తగ్గిపోయింది, ప్రొడ్యూసర్ డబ్బులు టైంకి ఇవ్వట్లేదు, టీడీఎస్లో కట్టట్లేదు. సో వీటికి ఒక సొల్యూషన్ అంటే దీనికి బేసిక్గా ఏదో ఒక లైన్ ఉంటుంది, మనకు లింక్ ఉంటుంది. ఆ లింక్ కనుక్కొని ఫస్ట్ ఆడి స్టార్ట్ చేశా. తెలుగు వాళ్ళని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డబ్బులు టైం కంటావా, అది ఇండివిజువల్ పర్సెప్షన్స్, ప్రొడ్యూసర్ని బట్టి ఉంటుంది. ఇంకా టీడీఎస్ అంటావా, చాలామంది కట్టట్లేదు. దానికి కూడా నేను ఆడిటర్స్తో మాట్లాడి, ఐటీ వాళ్ళతో మాట్లాడి ఎలా చేయొచ్చు దీన్ని, ఈ 3 సెట్ చేస్తే ఆటోమేటిక్గా షో విల్ రన్. తెలుగు వాళ్ళు తక్కువ ఎక్కారు అండ్ డబ్బులు ఇంకా బాగా తగ్గిపోయాయి. అంటే ఈ డ్రాస్టిక్ చేంజ్ నాకు ఎక్కడ అర్థం కాలేదంటే, నేను దేవత చేస్తున్న టైంలో 2009-10లో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళం. ఒక హీరోయిన్ తప్ప మ్యాక్స్ అందరు తెలుగు వాళ్ళే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకళ్ళిద్దరు తెలుగు వాళ్ళు తప్ప మిగతా అందరూ నాన్ తెలుగు ఎక్కారు. దానివల్ల ఏంటంటే ఉన్నవాడికి వేషాలు రావట్లా. ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. కొన్ని ఉన్నాను జో, నాకు ఇది ఒకటే వృత్తి, నేను వేరే బిజినెస్ చేయను. బిజినెస్ నాకంటే చేయకూడదని కాదు, బీఎస్సీ చదువుకున్నాను, యూఎస్లో మైక్రోసాఫ్ట్లో వదిలేశాను, వచ్చేసాను. ఇంక ఇదే నా జీవితం, వచ్చేసాను. నాలాగా అలా చాలామంది ఉన్నారు, కొన్ని 100 మంది ఉన్నారు. అందులో నేను ఒక్కడిని కొంచెం ఇంకా యాక్ట్ చేస్తున్నాను, బట్ చాలామంది ఖాళీగా ఉన్నారు. సో అలా ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక పని. అంటే నా ఉద్దేశం, అసోసియేషన్ అంటే వేషాలు కల్పించే సంస్థ కాదు, వెల్ఫేర్ చూసే సంస్థ. విషయం నాకు తెలుసు. కాకపోతే ఉన్న వాళ్ళకైనా ఏదో ఒకటి చేయగలగాలి. ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు ఉంటారు, 70 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళకు పెన్షన్ లాంటిది కష్టం. అంటే మాకున్న ఫండ్స్కి పెన్షన్ ఇవ్వలేము, దానికి ఏం చేయొచ్చు, ఒక ఈవెంట్ పెట్టి పెద్దవాళ్ళని పిలిచి, ఇవన్నీ మేము డిజైన్ చేస్తున్నాం. అండ్ మేజర్గా మొన్న ఛానల్స్కి అన్ని ఛానల్స్ మీద కలిసి వచ్చాం, మా కమిటీలు కలిసాం. వాళ్ళందరూ మేజర్గా వాళ్ళు చెప్పే ఒక చిన్న విషయం ఏంటంటే, మా దగ్గర డేటా లేదంటున్నారు, ఆర్టిస్టుల డేటా. దానికి డిజిటల్ డైరెక్టరీ తయారు చేయిస్తున్నాం. బికాస్ అవుట్ మేక్ డిజిటల్, అంటే టెక్నాలజీ అంతా అలా ఉంది కాబట్టి డిజిటల్ యాప్ చేసి ఇప్పుడు సో క్లిక్ చేయగానే కౌశిక్ కాగానే నా ఫోటో, నా మొత్తం లింక్స్ వచ్చేట్టుగా అలా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఇట్ బి ఈజీ ఫర్ ది ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఛానల్స్ ఆల్సో. అంటే ఒక యాప్ అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంది. ఆ యాక్సెసిబిలిటీ ఇప్పుడు అదొకటి స్టార్ట్ చేశాను. ఇలా కొన్ని 2-3 ఆలోచనలు నావి అందరివి తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కౌశిక్ ఎంత బిజీ ఉన్నారు విత్, అంటే ఒక ప్రెసిడెంట్ గా, ఒక టీవీ ఆర్టిస్ట్ గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా? పెద్దగా ఏం లేదు, నెలకు ఒక 15 రోజులు బిజీగా ఉన్నాను, మిగతా 10 రోజులు ఖాళీగా ఉన్నా. అవునా? అంటే పెద్ద బిజీ అంటే దీంట్లో పెద్ద పని ఒత్తిడి ఉండదు, స్ట్రెస్ ఉండదు. దీంట్లో పనులు అవ్వడం కష్టం అంతే. అంటే ఒక ఫార్మాట్ రాసినప్పుడు ఛానల్స్ని కలవాలి. సో ఛానల్స్ అన్ని ఛానల్ హెడ్స్ నాకు బాగా తెలుసు. సో వాళ్ళకి మెసేజ్ పెట్టి, వాళ్ళు ఇచ్చిన టైం బట్టి కోఆర్డినేట్ చేసి అందరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం ఒకటే పని. కూర్చోబెట్టాక చెప్పాల్సి నేను చెప్పేస్తాను, నేనే అన్ని చోట్ల నేనే మాట్లాడాను. సార్ ఇది కావాలి మేడం, ఇది కావాలి మేడం, ఇది కావాలి, తప్పకుండా కౌశిక్ గారు చేద్దాం, కాకపోతే మాకు ఇది కావాలి, మాకు ఇది వాడికి చెప్పారు, అవి నోట్ చేసుకొచ్చాం. సో వాటిని వర్క్ చేస్తాం ఇప్పుడు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకబ్బా నాకు ఇవన్నీ అన్న ఫీలింగ్ వచ్చింది ఎప్పుడైనా? లేదు రాలా. కానీ మా ఇంట్లో వాళ్ళకి వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది, మా ఆవిడకి వచ్చింది. అవసరమా నీకు ఇవన్నీ? ఇప్పుడు అంటున్నారా, ముందనేసారా? ముఖ్యంగా ఇప్పుడు అంటున్నారు. నేను టైం ఇవ్వట్లేదు, ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ కాల్స్లో ఉంటున్నాను. ఎవరో ఒకరు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక ప్రాబ్లం, డబ్బులు రాకుండా ఏదో ఉంటుంది, నాకే ఫోన్ చేస్తారు. అంటే బేసిక్గా ప్రెసిడెంట్కే చెయ్యక్కల్లా, ఒక కమిటీస్ ఉంటాయి దీంట్లో, డైరీ కమిటీ అని, ఆర్బిటరీ కమిటీ అని ఉంటాయి. బట్ నాతో వాళ్ళకున్న చనువుకి, అంటే బహుశా నేను వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటాను కాబట్టి, వాళ్ళతో నేను చాలా క్లోజ్గా ఉంటాను కాబట్టి, కౌశిక్ ఇది భయ్యా చూడు భయ్యా కొంచెం అండ్ సో అది కొంచెం ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ ఇబ్బంది పడతారు. ఫ్యామిలీ టైం నేను ఇప్పుడు మామూలుగానే తక్కువ ఇస్తాను, ప్రెసిడెంట్ టైక్ ఇంకా తగ్గించేస్తాను. సో అందుకు వాళ్ళకి మాకు మా తమ్ముడు అయితే అసలు ఎందుకురా అన్నయ్య నీకు అవసరమా, ఇప్పుడు తెలిసి వాడి గురించి, వాడు ఏంటంటే నో నాన్ సెన్స్ అనమాట, సాఫ్ట్, నో నాన్ సెన్స్, నాన్ కాంట్రవర్షియల్. మనకి ఎందుకన్నయ్య వచ్చామా పని చేశాను అంటే, అలా కదరా ఏదో ఒకటి చేయాలి. ఓకే, ఇంత కాంట్రాస్ట్ అండి ఇద్దరు, అసలు అక్కడేం పేస్, ఇక్కడ వైల్డ్.
ఇక్కడేమో నేను ఫైట్ చేస్తాననే టైప్ అక్కడ యాజ్ యూ సెడ్ ఈస్ వెరీ కామ్ బాలాదిత్య గారు. కంపోజ్డ్. కానీ వాడు పాపం చాలా ఎలక్షన్స్ అప్పుడు వచ్చి వాడు నాతో పాటు ఫుల్ నైట్ కూర్చుని నా ఓట్లు లెక్క పెట్టి వాడు ఎమోషనల్ అయ్యి వాడు ఏడిచేసి అబ్బో అన్నీ జరిగినాయి. అంటే వాడికి ఉంటుంది ఆ ఫీలింగ్ మనసులో. కాకపోతే వాడు ఏంటంటే అనే ఇంత కష్టపడుతున్నావు, ఇంత కష్టపడి ఇంత చేస్తున్నావు నువ్వు గుర్తించట్లేదు అని. నేను గుర్తిస్తారా గుర్తించరా పక్కన పెడితే నా ధర్మం నేను చేయాలి అంతే కాన్సెప్ట్. ఈ నెక్స్ట్ 5 years వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? యాజ్ అన్ యాక్టర్ ఇన్ మూవీస్. సో ఇంకా అంటే అఫ్ కోర్స్ చాలా ప్రయత్నాలు జరిగినాయి. యూ ఆల్సో సెడ్ కపుల్ ఆఫ్ టైమ్స్ కొన్నిసార్లు లక్ కూడా అడ్డొచ్చింది, లైక్ రిలీజ్ వరకు వెళ్ళి ఆగిపోవడం. అంటే కొన్నిసార్లు కాదు చాలాసార్లే. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కోట గారు చెప్పారు ఒక మాట. ఆయన ఏమన్నారంటే గుమ్మడి కాదు టాలెంట్ ఉన్నా అదృష్టం కనీసం ఆవగించేంతనే ఉండాలట ఒక ఆర్టిస్ట్కి. సో నాకు గుమ్మడికాయల టాలెంట్ ఉంది, ఆవగించే దొరకట్లేదు అదృష్టం. అది డిపెండ్స్ అమ్మా. ఎందుకంటే నాలాగా టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు చాలామంది టీవీలో కూడా ఉన్నారు. అట్లీస్ట్ నాకు వచ్చినంత గుర్తింపు మనకి రావట్లా. అలానే హ్యాపీ ఫీల్ అవుతావు. వాడు కనీసం ఈ మాత్రమే ఉన్నాను ప్రెసిడెంట్ అయ్యి 10 మందికి తెలుసు అంటే వాడు తెలుగువాడు ప్రతివాడికి తెలుసు. కౌశిక్ కిట్టిగాడు 100% కిట్టిగాడు వీడు కౌశిక్ అని. చాలా అంటే కొత్త ఆర్టిస్టులు కూడా చాలా మంది వచ్చేస్తున్నారు సినిమాల్లోనే. అంతే. ఒకప్పుడు ఏంటంటే అందరు డైరెక్టర్లు తెలిసిన వాళ్ళు, నాకు పాత డైరెక్టర్ తెలిసిన వాళ్ళే. అలానే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడేమో చూద్దాం అనేవాళ్ళు. ఇప్పుడు కొత్త వాళ్ళు నాకు పరిచయం లేదు. వాళ్ళు కొత్త కుర్రాళ్ళు, మరి 20-30-30s కుర్ర డైరెక్టర్. సో ఏదైనా సరే అప్రోచే ఉంటుంది అక్కడ. సో అందుకే నేను ఏం చేస్తాను అంటే అందుకే ఒక సీరియల్ చేస్తున్నా ఇప్పుడు జీ తెలుగుకి. అదొక్కటి చేసి మిగతా డేట్స్ ఖాళీ పెట్టుకున్నా. ఈజో డైరెక్షన్ ట్రై చేస్తున్నాను. డైరెక్షన్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. అట్లీస్ట్ షిఫ్ట్ చేద్దామని. అంటే 35 ఏళ్ళు ఆల్మోస్ట్ 90 కిట్టిగాడి నుంచి మొదలెట్టి 35 సంవత్సరాలు యాక్టింగ్ చేసా టీవీకి. అంటే నాకు తెలిసి నా పరిధిలో అన్ని క్యారెక్టర్స్ కవర్ చేశాను జో. నెగిటివ్ పాజిటివ్ ఇంక్లూడింగ్ థర్డ్ జెండర్ జెమిని టీవీకి చేశా. అది కూడా కవర్ చేస్తాను. ఐఎమ్ సాటిస్ఫైడ్. కంటెంట్ కూడా ఉంది టీవీ వరకు. సినిమాకి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ నో. సో దానికి ఐఎమ్ చూసుకున్నా ఎలా వెళ్తే అప్రోచ్ అయితే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్ డైరెక్షన్ ట్రై చేసుకుంటున్నాను. వెబ్ సిరీస్కి ఓటీటీకి కథలు ఇచ్చాను. వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చిన తర్వాత లైక్ అందరూ ఫోన్లకి ఎక్కువ అడిక్టెడ్ కదా. సో దానివల్ల సీరియల్స్కి ప్లస్ జరిగిందా మైనస్ జరిగిందా? అండ్ న్యూట్రల్ నార్మల్గా ఉంది జో. ఎందుకంటే నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎస్పెషల్ తెలుగులో అది మారదు. మన ఆడవాళ్ళకి ఇంకా శుక్రవారం బ్యాంగు సోమవారం బ్యాంగు కావాలి. శుక్రవారం ఏమవుతుంది ఎందుకంటే మా మదరే యాప్ పెట్టుకోదు. మా అమ్మ చూస్తుంది ఆ సీరియల్ మేఘ సందేశం. ఆవిడ జీ5 చూడదు, జీ తెలుగులో చూస్తుంది. మా నాన్నగారు మా అమ్మ ఇంకా వాళ్ళ యాప్లో సినిమాలు చూస్తున్నారు. టీవీ వరకు వాళ్ళు ఇంకా డైలీ 7 o'clock కూర్చొని టెన్షన్గా చూసి అబ్బా అదే కావాలి, సోమవారం ఏమవుతుందో శుక్రవారం ఎపిసోడ్ వీడు అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో వాడు ఏం చేశాడు, వాడికి ఏమైంది అనేది యాప్లో ఫాస్ట్గా తెలుసుకోవాలని లేదు వాళ్ళకి. సో వాళ్ళు అలా సఫర్ అవ్వాలి, టెన్షన్ ఫీల్ అవ్వాలి. బట్ సోమవారం రాత్రి 7:30 అమ్మయ్య రిలాక్స్ అని ఫీల్ అయ్యా వాళ్ళు చూసి అలాగే చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 5 minutes కంటెంట్ని ½ an hour డ్రాగ్ చేస్తారు కదా. 5 minutes అన్నగానే ఒక 8 minutes 10 minutes 8 minutes 10 minutes ఓకే. బ్లేమ్ చేసేది మనమే, చూసేది మనమే. రీల్స్లో కొన్ని వస్తున్నాయి, ఇన్స్టా రీల్స్ లైక్ హౌ టీవీ సీరియల్స్. ఏంటి ఒకప్పుడు అయితే ఒక పేరు ఉంది కానీ ఒక సీరియల్ చాలా ఏళ్ళ క్రితం అన్నమాట. నేను వెళ్ళి పెట్టాను చూస్తున్నాను, క్యాజువల్ టీవీ ఆన్ చేసి కూర్చున్నాను. హీరోయిన్ కొండలోంచి వాటర్ గ్లాస్ పెట్టారు లోపలికి, తీసింది. నేను స్నానంకి వెళ్ళా, టీవీ అలానే అవుతుంది. స్నానం చేసా వచ్చా, నేను పూజ చేసుకున్నా, వచ్చి కూర్చున్నా, అప్పుడు ఇస్తాను వాడికి హీరో గ్లాస్. ఓరడి అమ్మ అంటే ఈ మధ్యలో ఎంత బాగొట్టి ఏం చేస్తాడు, యాడ్ ఏం చేస్తాడు, ఆ అమ్మ ఏమనుకుంది, ఎన్ని పాటలు ప్లే అయినాయి. అసలు ఇవన్నీ చూస్తే నాకే అనిపించింది సర్లే అంటే సీరియల్ అంటే లాగుతారులే ఇంకేముందిలే మనకి అలవాటు అయిపోయింది. అలవాటు మన ఆర్టిస్ట్లకి అలవాటు అయిపోయింది, చూస్తే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ సీరియల్స్ చేస్తే అడ్వాంటేజ్ అని అంటే ఆర్టిస్ట్కి గ్రైండ్ అవుతాం, ఎమోషన్స్ గ్రైండ్ అవుతాయి. అంటే సినిమాల్లో ఇప్పుడు సినిమాల్లో మ్యాక్సిమం నాకు ఏ క్యారెక్టర్ ఇస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఏ బ్రదర్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ ఇస్తారు ఇప్పుడు. అంటే నేను ఆడి హీరోగా టీవీలో చేసేసి ఫాదర్ క్యారెక్టర్కి వచ్చేసాను టీవీలో. సో వచ్చే నాకేంటి మహా అయితే హీరోయిన్ బ్రదరో లేకపోతే హీరోయిన్ మరి ఒక 16 ఏళ్ల పిల్లాడు అయితే ఫాదరో ఇస్తారు ఇప్పుడు నాకు ఈ సినిమాల్లో. అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది నాకు. ఇక్కడ గ్రైండే ఉంటాం కదా ఎమోషన్స్ బాగా, అంటే ఎక్కువ సీన్స్ చేస్తాం, ఎక్కువ డైలాగులు చెప్తాం, ఇది నాకు ప్లస్. కానీ చాలామంది ఒక రాంగ్ నోషన్లో ఉంటారు, సీరియల్ యాక్టింగ్ టీవీ యాక్టింగ్ అలా ఉండవు, ఒకటే యాక్టింగ్. అది చాలాసార్లు చెప్పాను. కానీ వాడుక భాషలో కూడా మామూలుగా మనం ఏమైనా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన సీరియల్ ఆర్టిస్ట్లా చేయకు నువ్వు అంటారు. అంటే ఎందుకంటారంటే వాళ్ళు ఎక్కువసార్లు రియాక్షన్ చేస్తారు కదా,
ఆ స్విచ్ ప్యాన్ వేసారు కాబట్టి అంటారు. మామూలుగా ఈ పర్ఫార్మెన్స్ ఇంత తేడా ఉండదు. ఇప్పుడు థియేటర్ అంటే ఎక్కువ చేయాలి, సీరియల్ తక్కువ, సినిమా ఇంకా తగ్గించాలి. 70 mm స్క్రీన్ కదా, ఇంకా ఎమోషన్స్ అంటే మళ్ళీ కృష్ణవంశీ గారు లాంటి డైరెక్టర్లు అయితే డ్రామా చేయించుకుంటారు. ఇప్పుడు రాజమౌళి గారు, కృష్ణవంశీ గారు డ్రామా ఇష్టం వాళ్ళకి, అంటే వాళ్ళకి కొంచెం ఎమోట్ చేయాలి. అదే శేఖర్ కమల్ అనుకో అసలు 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 సింపుల్. చాలా చాలా ఏడుపు కూడా సింపుల్గా ఇలా అనేసుకోవాలి అంతే. అమ్మా అది ఉండదు. అంటే వాళ్ళ అప్రోచ్ని బట్టది. నేను బాపు గారితో పనిచేశాను. ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆయనతో భాగవతం చేస్తున్నాను. సాధారణంగా మన ఆర్టిస్టులకి ఏం చేస్తాం అంటే కెమెరా ఉంది ఇక్కడ, ఆయన దగ్గర నేర్చుకున్నా, బాపు గారి దగ్గర. మామూలుగా అంతమంది ఏం చేసేవాడిని, కెమెరా ఉందనుకో తెలియకుండా ఇలా వచ్చేవాడు నేను ఇలాగా. కెమెరాకి ఫేవర్ అయిపోతాం, బట్ కెమెరాకి ఫేవర్ వచ్చేస్తాం. ఆయన ఏం చెప్తారంటే, బాబు పొద్దుతిరుగుడు పూలాగా తిరిగిపోకుండా నేను పెడతాననేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాలా ఆయనకి ముక్కు ఇష్టం, నా కళ్ళు నా ముక్కు ఇష్టం బాబు గారికి. సో నాకు ఎక్కువ ప్రొఫైల్ పెట్టాడు ఆయన. ఓకే. సో వాట్ హీ సేస్, ఐ వాంట్ ప్రొజెక్ట్ యూ ఫ్రమ్ యువర్ ప్రొఫైల్ యాంగిల్, ఎందుకంటే ముక్కు బాగుంటుంది కాబట్టి. కౌశిక్ ఇది పెడతాను, నువ్వు ఇలా తిరిగిపోయావు అనుకో, నీ మొహం నాకు ఎందుకు, నా నీ ముక్కు కావాలి. అలాగా అంటే అవి నేర్చుకుంటే తెలిసే విషయాలు ఇవి. సో మనలో కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని ప్రొజెక్ట్ చేస్తారు డైరెక్టర్స్ అన్నమాట. వాళ్ళ అభీష్టాన్ని బట్టి ఉంటుంది అది. బాబు గారికి చాలా సటిల్గా చేయాలి, విశ్వనాథ్ గారికి సటిల్గా చేయాలి, కృష్ణవంశీ గారికి ఎక్కువ ఎమోట్ చేయాలి, ఒకే సీన్ని ఎక్కువ ఎమోషన్ చూపించాలి. శేఖర్ కమల్ టోటల్ జీరో, జస్ట్ ఇలా అంతే. అసలు ఆగే ఎక్కువ ఎందుకమ్మా అసలు సరే మీరు అంటే మామూలుగా బిహేవ్ చేసినట్టు కావాలి ఆయనకి. అంటే అడాప్ట్ అవ్వాలి, డైరెక్టర్ కూడా అడాప్ట్ అవ్వాలి నువ్వు పర్ఫార్మెన్స్, అలా ఉంటుంది. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది సినిమా నుంచి ఇప్పుడు సీరియల్స్ నుంచి అంటే ఎక్కువసేపు చూడడానికి కూడా పేషెన్స్ ఉండలేదు జనాలకి. సీరియల్స్ ఆ కేటగిరీకి మాత్రం ఉందంతే. ఇప్పుడు మామూలుగా 1 minute షార్ట్స్ చూస్తున్నారు, దాంట్లో 30 seconds షార్ట్స్ చూస్తున్నారు. చెప్పాల్సిందంతా 30 seconds చెప్పేస్తే అయిపోతుంది, వాళ్ళకి అదే కావాలి. మనం ఎక్కువసేపు గంటలు కూర్చుని అంటే ట్రెండ్ మారే, అంటే ఓపిక లేదు జో. ఇంతకుముందు నేను ఈ మధ్య ఒక సినిమాకి వెళ్ళా, ఒక 4-5 months బ్యాక్, డిసెంబర్లో అనుకుంటా. మార్టిన్ స్కార్సెసే గారి సినిమా, అది ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ అని. ఓకే. ఆ సినిమా నిడివి 4 గంటల 16 నిమిషాలు, 2 ఇంటర్వెల్స్ సినిమాకి. నాతో పాటు 6 ఉన్నాం థియేటర్లో, జీవికేలో. అంటే నాకు అనిపించింది అంటే అద్భుతమైన సినిమా, చాలా బాగుంటుంది సినిమా. లియోనార్డో డికాప్రియో హీరో, గొప్ప సినిమా. వరల్డ్ వార్ ముందు జరిగిన కథ అనమాట, ఒరిజినల్గా జరిగింది ఇది. కాదే ఆ 7 ఉన్నాం థియేటర్ మొత్తంలో, జీవికి 4 గంటలు 7 ఉన్నారు. అంటే ఏంటి నా ఉద్దేశం అంటే, జనాలకు ఓపిక లేదు, తొందరగా అయిపోవాలి, ఇన్స్టెంట్గా. ఏమంటారంటే కొన్ని ఇప్పుడు అప్పట్లో అనేవాళ్ళు, మేరనామ్ జోకర్ సినిమాకి 2 ఇంటర్వ్యూలు ఉండేవాళ్ళు విన్నా నేను. మేరనామ్ జోకర్ రాజ్ కపూర్ గారి సినిమాకి 2 ఇంటర్వల్స్ అట్ అప్పట్లో. ఆ తర్వాత నేను లిటరల్గా అనుభవించాను ఈ సినిమాకి. అంటే అంత ఓపిక జనానికి లేదు. బట్ నేనేమంటానంటే అడాప్ట్ చేసుకోవాలి. అది మరీ ఇంత డ్రాస్టిక్ అక్కర్లేదు. మరీ అసలు 1.5 సినిమా కూడా చూడలేనంత అడాప్ట్ అయిపోవడం కూడా మంచిది కాదని నా ఫీలింగ్. అందుకే నేను సోషల్ మీడియా దూరంగా ఉంటా జో. నేను లేను సోషల్ మీడియాలో, బట్ ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఇప్పుడు ఉంటేనే కౌంట్ చేస్తున్నారు. నాకు నమ్ము, ఐ లాస్ట్ చాలా, నాకు ఆపర్చునిటీస్ పోయినాయి. ఏది ఎందుకు పోయినా చెప్తా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వెరిఫైడ్ పేజ్ లేక, ఫాలోవర్స్ లేక నన్ను చాలామంది షాప్ ఓపెనింగ్స్కి వాటికి ఫస్ట్ ఫోన్ చేసి రమ్మని, వదిలేండి సార్ మీరు లేరుగా సోషల్ మీడియాలో అంటే, ఓకే సార్ అన్నాను. నేను వాళ్ళు తప్పట్టను. కాకపోతే నేనేమంటానంటే, దట్ డజంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అంటాను. నీ టాలెంట్ డిసైడ్ చేయదు, నీ వాల్యూ సోషల్ మీడియా పేజ్ డిసైడ్ చేయదు అంటున్నాను. చాలామంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు దీంట్లో. ఇప్పుడు కొంతమంది 10 లక్షల ఫాలోవర్లు ఉంటారు జో, అందులో 5 లక్షలు కొనుక్కునే ఉంటాయి. అంటే అన్ని జనంగా ఉండాలి అంటే అందరూ అలాంటి నా ఉద్దేశం అలాంటి కాదు. కానీ ఇప్పుడు అలా మెజర్ చేసి దాన్ని బట్టి జడ్జ్మెంట్ వస్తుంది కదా. హ్యాపీ బీయింగ్ ద ఓల్డ్ టైప్. నాకు నువ్వు పిలవపోయినా పర్లేదు, నాకు సోషల్ మీడియా వద్దునే వద్దు. ఉన్నాను, ట్రై చేశా, చెప్పినాక లాస్ట్ 6 months 10 months వరకు ట్రై చేశా. నాకు అప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు, 3,000 మంది ఉన్నారు ఫాలోవర్స్ ఇన్స్టాలో. 3,000. అంటే నన్ను అడుగుతారు, నాతో పాటు అడుగుతారు, కుర్రలు అడుగుతారు, అన్నా నువ్వు ఎందుకన్నా యాక్టివ్గా ఉన్నావు అంటే, యాక్టివ్ అంటే ఏంటన్నా అన్న, నువ్వు పెట్టాలన్నా నాకు రాదన్నా అని. రాపడానికి ఏమన్నా అంటే, ఇప్పుడే లేచా, ఇప్పుడే తిన్నా, ఇప్పుడే స్నానం చేశా, నా వల్ల కాదు అంటే. ఐ వాంట్ లేపి ప్రైవేట్ టచ్. నేను లొకేషన్స్ ట్యాగ్ చేయను. నేను ఎందుకు చెప్పనంటే, నాకు నా ప్రైవేట్ లైఫ్ నాకు ఇష్టం. అలాగా నా ఉద్దేశంలో ఆయన ఎక్కడున్నా తెలియకూడదు. అప్పటికి నా డేలో ఉండాలి. నాకు మార్నింగ్ ఇంట్లోంచి బయలుదేరా, జ్యోతి దగ్గరికి వచ్చా, ఇంటర్వ్యూ వచ్చాక తెలియదు, ఓ జ్యోతి ఇంటర్వ్యూ కౌశిక్ చేశాడు అంతే. అప్డేట్ పెట్టేకూడదు, ఇప్పుడే జ్యోతి ఇంటర్వ్యూ త్వరలో వస్తుంది, అది నాకు ఇష్టం ఉండదు. అంటే నేను అలా పెరిగా, బీయింగ్ అన్ 80s kid. లేదు 80s చాలా మంది 80s kids చాలా మంది అలా ఉండిపోయారు. అంటే నాకు ఎందుకంటే నేను నమ్మవు జో, ఐ రియాక్ట్ ఫాస్ట్. ఉదాహరణకి మేఘ సందేశం అనే సీరియల్ లాస్ట్ ఇయర్ టెలికాస్ట్ స్టార్ట్ అయినప్పుడు, లాస్ట్ డిసెంబర్లో టెలికాస్ట్ లాస్ట్ జూన్లో టెలికాస్ట్, కరెక్ట్ 1 year ముందు టెలికాస్ట్ స్టార్ట్ అయింది, జూన్లో టెలికాస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇంకా ఈ సోషల్ మీడియాలో ఉన్నా, 3,000 మంది ఫాలోవర్స్ ఇన్స్టాలో.
నన్ను జీ వాళ్ళు ట్యాగ్ చేశాడు, ప్రోమోకి ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేస్తే కన్నడ వాళ్ళు కింద కమెంట్స్ పెడుతున్నారు. జీ తెలుగు మా ప్రోమో చూసి తెలుగులో ఆర్టిస్టులే లేరా, అందరు మా వాళ్ళేనా, అందరు మా వాళ్ళని పెట్టుకుంటారా అని ఒక అమ్మాయి కామెంట్ చేస్తే అమ్మకి రిప్లై పెట్టాను నేను. నాది వెరిఫైడ్ హ్యాండిల్. అంటే నేనేం చేశానంటే, వెరిఫైడ్ అంటే మామూలుగా దాన్ని ఏమంటారు, ఆధార్ కార్డ్ ఇచ్చి మంత్లీ ఇంత సబ్స్క్రైబ్ చేసుకుంటే వెరిఫై చేసుకోవచ్చు. అది ఎందుకు చేశాను నేను, 5-6 కౌశిక్ ప్రొఫైల్స్ నా ఉన్నాయి వేరే వేరే ఫేక్వి. సో మళ్ళీ వాటిలో జనాలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నేనే డబ్బులు కట్టి నెలకు 600 కట్టి వెరిఫై చేయించుకున్నా, ఆధార్స్ వెరిఫై చేయించా. 3,000 మందికి బ్లూటిక్ వచ్చేది. సో అప్పుడు నా ఎప్పుడైతే అమ్మాయి అలా పెట్టిందో నేను రిప్లై పెట్టా అమ్మాయికి, అమ్మ అలా మాట్లాడద్దు నువ్వు అంటే, మీరు ఎవరైనా పెడితే పెట్టా, నేను కౌశిక్ని, నా హ్యాండిల్ వెరిఫైడ్, నేను యాక్ట్ చేస్తున్నాను ఈ సీరియల్లో, మేము తెచ్చుకుంది మీ వాళ్ళని ఇక్కడ లేక కాదు, మీ వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి తెచ్చుకోం, తేడా ఉంది చూసి, ఆ విధానం ఉంటుంది, అప్రోచ్ ఉంటుంది. మీ వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి, మీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు తెలుగు వాళ్ళు ఇస్తున్నాం కాబట్టి మీకు తీసుకొచ్చి వేషాలు ఇస్తున్నాం ఇక్కడ మేము, అంతేగాని మా దగ్గర టాలెంట్ లేక కాదు, అలా మాట్లాడదని పెట్టా. దానికి అమ్మాయి కౌంటరింగ్ కూడా పెట్టింది, నేను మళ్ళీ కౌంటర్ పెట్టా. జీ వాళ్ళు ఫోన్ చేసి సార్ వదిలి అంటే అంటే నా ఏంటో అప్రోచ్ రాంగ్ అంటున్నాను జో. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత గొప్పగా చెప్పుకుందంటే అందరు మా కన్నడ వాళ్ళు ఉన్నారు అంటే, నేను నా ఉద్దేశంలో అందరూ ఒకటే. ఇప్పుడు మొన్న పెహల్గాం మీద అటాక్ జరిగింది, టెర్రరిస్టులు ఏం చేశారు, నువ్వు కన్నడ నా తెలుగు కాల్చలా, హిందూ ముస్లిం అని కాల్చి పడదొబ్బారు. ఇప్పుడు కన్నడ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి, తెలుగు వాళ్ళ హృదయం వయసాలు ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే 73 సీరియల్స్లో 200 మంది నాన్ తెలుగు వాళ్ళు ఉన్నారు అబ్బా మనకి. ఆడియన్స్ కౌశిక్ ఉంటేనే చూస్తున్నట్లే కదా, ఎవరిని పెట్టినా జనాలు చూస్తున్నారు. మన ఆడియన్స్ని బ్లేమ్ చేయకూడదు, అక్కడ మన విధానం మార్చుకోవాలి. దానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఓ తెలుగులో ఇంకా ఒక ఆర్టిస్ట్ లేరులే, టాలెంట్ లేదు కాబట్టి మా వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాను, అది సార్ రాంగ్ కదా, ఆ అప్రోచ్ రాంగ్. సో ఇది చూసి నేను ఎందుకు ఇంకా అవసరం మనకని చెప్పి ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లోనే ప్రామిస్గా బయటకు వచ్చి బయటకు వచ్చా సోషల్ మీడియాలోంచి. సమాధానం చెప్పాలి కూడా కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అట్లీస్ట్ ఆన్ టాప్ పీపుల్. కొంతమందికి అంటే ఎంతమంది అనంతం కదా, ఇప్పుడు ఒకటి పెడతాడు కమెంట్, ఇంకోటి పెడతాడు, అమ్మాయి పెట్టు రేపు ఇంకోటి పెడతాడు, ఇంకోటి అసలు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు మీ మాటలో నాకేం అర్థమైంది, ఎందుకు తీసుకుంటున్నారు కన్నడ వాళ్ళని అని నాకు అర్థమైంది. ఆడియన్స్లో మేబీ కొన్ని డౌట్స్, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. అలా ఆడియన్స్ కూడా కాదమ్మా. ఇప్పుడు సింపుల్ చెప్తా, ఇప్పుడు మనకి తెలంగాణ మాండలికం మాడే అమ్మాయి కావాలి, తెలంగాణ బేస్ అమ్మాయి కావాలి. మన ఆనెస్ట్గా మన తెలుగు వాళ్ళ మన లుక్, బాడీ టైప్, మన లుక్ వేరేగా ఉంటుంది, మలయాళం వాళ్ళది వేరేగా ఉంటుంది, చూసి తెలిసిపోతుంది. అంటే మనం చూసి చెప్పేచ్చు, ముఖ్యంగా సౌత్లో చెప్పేచ్చు, నార్త్ వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూసి చెప్పగలను, అమ్మాయి కేరళ అమ్మాయి, తెలుగు అమ్మాయి అని. అమ్మాయి వాటం, అమ్మాయి హెయిర్, అమ్మాయి కల్చర్ వేరు. అలాంటప్పుడు నువ్వు ఒక తెలుగు సీరియల్ తీస్తూ తెలుగు సంప్రదాయాన్ని చూపిస్తూ కన్నడ అమ్మాయిని తీసుకొచ్చి తెలుగులో పెడితే ఎక్కడ క్యారీ చేస్తే అమ్మాయి తప్పు కాదు. అక్కడ అమ్మాయికి ఏం తెలుసు, అమ్మాయికి భాష రాదు, భావం తెలియదు, అర్థం తెలియదు. నువ్వు పెట్టు, ఓకే, నువ్వు హీరోయిన్ తీసుకురా, నువ్వు మదరు, గ్రాండ్ మదరు, తమ్ముడు, పని మనిషి తప్ప అందరిని తీసుకొచ్చేస్తా అక్కడి నుంచి, ఎలాగంటా నేను. కానీ కౌశిక్ ఇది అంటే మామూలుగా మాట్లాడుకుంటే సినిమాల నుంచి కూడా ఉంది కదా. సినిమాలు ఉందమ్మా అని కాదనట్లా, బట్ టీవీలో ఎక్కువ అయిపోయింది అంటున్నాం. ఇప్పుడు ఇంకా సినిమాలు నీకు రావు రమేష్ గారు కనిపిస్తున్నారు, అంటే స్పెషల్లీ హీరోయిన్స్ ఎప్పటికీ ఎప్పుడు నెవర్ ఎండింగ్ డిస్కషన్. ఎందుకంటే హీరోయిన్స్ తెలుగులో కూడా వేరు. పైగా ఈ మన దౌర్భాగ్యం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఓటీటీ వచ్చిందో మన బ్యాడ్ లక్ ఏంటంటే, ప్రతి వాడికి ఓటీటీలో హీరో అయిపోవాలి. ఎలా అయిపోతాడు, ఒప్పుకుంటా ఓటీటీ గొప్పది నేను కాదన్న, ప్రతి వాడు ఎలా అయిపోతాడు ఓటీటీలో. ఏ అమ్మాయి అడుగు నువ్వు, నేను ఓటీటీ చేస్తాను, ఓటీటీని కూడా తెలియదు వాళ్ళకి. ఓటీటీ ఎలా చేస్తాను, ఓటీటీలో చాలా రకాలు ఉంటాయి, బోల్డ్ కంటెంట్, థ్రిల్లర్ కంటెంట్, అన్ని రకాల కంటెంట్స్ ఉంటాయి దాంట్లో. అది నువ్వు టెలివిజన్ అనుకో, బేసిక్గా టెలివిజన్ అంటేనే యూ హ్యావ్ అ ఫ్యామిలీ ఆడియన్స్, యూ డోంట్ క్రాస్ ద లిమిట్. అంటే సెక్యూరిటీ ఉంటుంది బేసిక్గా, ఒక అమ్మాయికి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సెక్యూర్డ్ లైఫ్ అండ్ టెలివిజన్ లైఫ్. మార్నింగ్ 8 వస్తారు, రాత్రి 9 అవుతుంది, హ్యాపీగా 10 రోజులు మదన్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ చేసుకుంటారు, పేరు ఉంటుంది, డబ్బులు వస్తే సెక్యూర్డ్. అన్లైక్ ఓటీటీ అండ్ సినిమా, ట్రస్ట్ మీ, అన్లైక్ దెమ్ ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్. టెలివిజన్ వెరీ సెక్యూర్డ్ ఇండస్ట్రీ, సెక్యూర్డ్ ప్లేస్ కదా. కాబట్టి వాళ్ళకేంటి ఆశ, నేను టీవీలోనే పరిమితం అయిపోతున్నాను, నేను ఓటీటీలో పేరు తెచ్చేసుకోవాలి, సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, అన్నీ కరెక్టే, బట్ ఎక్కడో ఒకటి స్టార్ట్ అవ్వాలి కదా అంటారు. ఇప్పుడు ఇలాగా ప్రొడ్యూసర్లు, ఛానల్స్ కూడా బయట నుంచే ప్రిఫర్ చేస్తే ఇక్కడ లోకల్ వాడే పరిస్థితి ఏంటి. ఇప్పుడు సింపుల్ అమ్మా, ఏదైనా గివ్ అండ్ టేక్ అంటాను జో. తెలుగు వాళ్ళని కన్నడ వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు ఏ భాష వాళ్ళని పెట్టుకోరు, కన్నడ వాళ్ళు. మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి, సింపుల్ ఫండా, బాటమ్ లైన్. మనం ఎంకరేజ్ చేస్తున్నాం, దానికి నేనే ఉంటాను, ఎంకరేజ్ చేయ, ఒక లిమిట్లో పెట్టుకో, ఒక పర్సంటేజ్ పెట్టుకో. నేను అదే చెప్పా ఛానల్స్కి, 3 పెట్టుకోండి సీరియల్కి, 2 పెట్టుకోండి ప్లీజ్. ఇప్పుడు ఒక సీరియల్లో 7-8 క్యారెక్టర్లు ఉంటాయి, మెయిన్ క్యారెక్టర్లో, ఒక 3 బయట వాళ్ళు పెట్టుకోండి, 3, 5 తెలుగు వాళ్ళని పెట్టుకోండి, హ్యాపీ కదా.
అలా కాకుండా ఇప్పుడు ఎలా ఉంది రేషియో రివర్స్లో ఉంది, 6 వాళ్ళు 2 మనం. అయ్యో! ఓకే. దానివల్ల ఏంటంటే నువ్వు అంటే దానివల్ల ప్రొడ్యూసర్కి లాసు, ఆర్టిస్టులు ఇబ్బంది పడతారు. పాపం వచ్చిన వాళ్ళకి పాపం భాష రాదు, భావం తెలియదు, వాళ్ళు డైలాగ్ నేర్చుకుని భావం నేర్చుకుని చెప్పాలి. కానీ ఎందుకు తీసుకుంటున్నారు ఎక్కువ? ఛానల్స్ ఏమో ఫ్రెష్ అంటారు, ప్రొడ్యూసర్లు ఏమో ఛానల్స్ చెప్తున్నాం కాబట్టి తీసుకుంటూ ఉంటారు. ఎక్కడ తగ్గట్లా డిబేట్, వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటారు అంతే. ఇక్కడ కావాలంటే అంటే జనరలీ హౌ అంటే మీరు ఎలా వెతుకుతారు? ఎనీ సీరియల్, ఎనీ మూవీ హంట్ చేసి కావాల్సిన ఫేస్ దొరికే వరకు వెతికి అవన్నీ ఇంక పోయినాయా? ఫేస్ అనేది కాదమ్మా, అక్కడ ప్రాతిపదిక ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్. ఇప్పుడు క్యారెక్టర్ ఉంది, ఎగ్జాంపుల్ నేను బాహుబలి చేస్తే బాగోదు. బాహుబలి క్యారెక్టర్ ప్రభాస్ ఎందుకు చేయాలి? నీకు హైట్, ఆజానుబాహుడు హైట్ ఉండాలి, వెల్ బిల్ట్ ఉండాలి, అప్పుడు శివలింగం ఎత్తే నమ్మాలి ఆడియన్స్. అది కదా, అందుకే కదా బాహుబలి. ఇప్పుడు మా లీన్ పర్సనాలిటీ శివలింగం ఎత్తాడంటే మొహంతో నవ్వుడు అసంగా ఉంటుంది. అంటే నీకు అది క్యారెక్టర్ ఫిట్నెస్. అది ఎప్పుడు వస్తుంది నీకు? ఇలాంటి బాహుబలి లాంటి సినిమాకి క్యారెక్టర్ ఫిట్నెస్ చూస్తాం. ఇప్పుడు రమ్యకృష్ణ గారు చేసిన శివగామి గారి క్యారెక్టర్కి చాలామంది ఆర్టిస్టులు బాగుంటారు. అంటే ఆవిడలాగా పర్ఫామ్ చేయగల క్యాలిబర్ ఉన్న ఆర్టిస్టులు ఎవరన్నా బాగుంటుంది. అని శ్రీదేవి గారు బాగుంటారు, లేకపోతే రాధ గారు బాగుంటారు. అంటే ఆవిడతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరిని పెట్టుకుని రాధిక్ గారు బాగుంటారు ఆ క్యారెక్టర్కి, చేయగలరు వాళ్ళందరూ. బట్ రాజమౌళి గారు రమ్యకృష్ణ గారిని తీసుకున్నారు. అది క్యారెక్టర్ ఫిట్నెస్ అక్కడ కాదు, అక్కడ ఆవిడ కంఫర్ట్, ఆవిడ కుదిరింది నచ్చింది క్యారెక్టర్ చేశారు. బట్ బాహుబలి లాంటి క్యారెక్టర్ ఫిట్నెస్ కంపల్సరీ కదా అంటాను. అంటే నీకు నమ్మబలికెట్టుగా ఉండాలి నువ్వు చేసే క్యారెక్టర్ కదా, అలాంటి వాటి కోసం వెతుక్కోవాలి తప్ప నీకు మామూలు ఆర్టిస్టులు ఫాదర్లు మదర్లు చాలామంది తెలుగులో ఉన్నారు. ఇప్పుడు మనం బయట నుంచి తీసుకొచ్చి వాడికి ఫ్లైట్ వేసి వాడికి ఫుడ్ పెట్టి ఇక్కడ పెట్టి వాడిని మేపి వాడికి భాష రాక వాడికి భావం చెప్పి ఆ డైలాగ్ చెప్పి వాడి ఫ్రాంట్ని తీసుకొని చెప్పి తెల్లారిపోతుంది లోపు. కరెక్ట్. ప్రొడ్యూసర్ కూడా రోజుగా 6 సీన్లు చేయాల్సి 3 సీన్లు అవుతున్నాయి. అయినా కూడా ఇంకా అలాగే ఎందుకు దీంట్లో ఇంకో క్లాస్ ఉంది. కొంతమంది మన తెలుగు వాళ్ళు, కొంతమంది అందరూ అట్లా, కొంతమంది తెలుగు వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు, నేను 9ంటికి వెళ్ళిపోతా, నా డబ్బులు వెంటనే ఇచ్చేయాలి. ఈ కొంతమంది వల్ల నువ్వు అందరినీ అదే తాను కట్టకూడదు అంట. నేను ఓకే ఓకే 10 మందిని అలాగే ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు ఉంటే ఒక 3 అలా బిహేవ్ చేస్తున్నారని ఆ కౌశిక్ కూడా వెళ్తే ఎలా అనేస్తావు నువ్వు? అలా అనకూడదు కదా. అంటే ఆ 2-3 కొంటే అవాయిడ్ చేయ తప్పలేదు. బట్ వాళ్ళు బేసెస్కు నువ్వు జనరల్గా 1000 మందిని వాడు జనరల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి కన్నడ వాళ్ళు అయితే అసలు ఇంకా ఆ ప్రాబ్లమే ఉండదు, ఎంతసేపు అంటే షూట్ చేస్తారు. సింపుల్ జో, ఇప్పుడు నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, మన ఇద్దరిని బెంగళూరు పిలిచారు సీరియల్కి, మన ఇద్దరం వెళ్ళి పని చేస్తాం. లేట్ అని ఎందుకు చేస్తాం? వెళ్ళిందే దాని మీద. నువ్వు హోటల్లో ఉంటావు, నేను హోటల్లో ఉంటాను. ఇక్కడ మనకు ఫ్యామిలీ ఉంది, నువ్వు ఇంటికి వెళ్తాను, నాకు ఫ్యామిలీ ఉంది, ఇంటికి వెళ్తా. సేమ్ లాజిక్. ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చా లేడీ ఆర్టిస్ట్ని కానీ జెంటర్ని కానీ హైదరాబాద్ తీసుకొస్తే అక్కడ ఇచ్చే పేమెంట్ కానీ ఒక 2000 ఎక్కువ ఇస్తే వాళ్ళు 2 దాకా 1 గంట దాకా పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాత్రి పడుతుంది హోటల్లోనే. సో ఒక్క లాజిక్ వాళ్ళు కడిపడిపోతున్నారు. మనం అలా కాదు, మనకు ఫ్యామిలీస్ ఉంటాయి. 9ంటికి వెళ్తే నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి వంట చేసుకుని మీ ఆయనకి మీ పెద్దలు పెట్టుకుని రావాలి నువ్వు. అది నువ్వు బెంగళూరు వెళ్ళావు అనుకో, నీకు ఆ ప్రాబ్లం లేదు. నువ్వు గంటలు అయితే నువ్వు ఉంటానంటావు, ఎందుకంటే నువ్వు హోటల్కి పడుకుంటావు, నీకు రూమ్ సర్వీస్ ఉంటుంది, పొద్దున్న లేస్తావు, రెడీ వచ్చేస్తావు. అదే లాజిక్ ఇంప్లేస్ ఇక్కడ. పోనీ దాని పరంగా ఆర్టిస్టులు ఇక్కడ వాళ్ళు ఏమైనా కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇక్కడ వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉన్నారు. ఛానల్స్ కూడా ఎలా చూస్తున్నాయంటే ఈ మంచి కొత్తగా స్టార్ట్ అయింది, ఫ్రెష్ అంటున్నారు. ఎక్కడ దొరికితే ఫ్రెష్ ఏదైనా పళ్ళ పూల ఫ్రెష్ అంటే ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి కొన్ని హీరోలు కొన్ని ఏళ్ళగా చూస్తాం మనం. వాళ్ళు మన బోర్ కొట్ట చూస్తాంగా, డబ్బులు ఇచ్చి మరి చూస్తున్నాంగా. అది వృత్తి. ఇప్పుడు నా వృత్తి యాడ్ చేయడం, నీ వృత్తి పాడ్కాస్ట్, నువ్వు ఆర్జేయింగ్ చేసావు, ఎవరి వృత్తి వాళ్ళది. నువ్వు వృత్తిని మానేసి నువ్వు బోర్ కొట్టడం కుదరదు కదా. కరెక్ట్. అంటే లక్కీగా నేను బోర్ కొట్టదు, వేరే విషయం. లేదు, చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఇప్పటికీ మనకి సినిమాల్లో కూడా కనిపిస్తుంటారు. బోర్ ఏముంది అంటే బోర్ అంటే వాళ్ళ ఛానల్ ఉద్దేశం అంటే చూస్తాం కదండి, ఫ్రెష్ ఫేస్ కావాలి. ఫ్రెష్ అయితే అంటే ఫ్రెష్ తగదు, ఇంకా దానికి అనండి కదా, అనంతం ఆ టాపిక్ అది. ఫ్రెష్ అంటే ఎంత ఫ్రెష్ కావాలి నీకు? ఇప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ అనుకున్నావు, నెగిటివ్ క్యారెక్టర్ కౌశిక్ బాగుంటాడు, కౌశిక్ని పెట్టేసుకో, అయిపోయింది కదా. నువ్వు కౌశిక్ని పెట్టుంటే ప్రాంప్టింగ్ తీసుకోడు, ఆ డబ్బింగ్ గడి చెప్పుకుంటాడు, టైంకి వస్తాడు, గంట లేట్గా ఉంటాడు, అవి చూడాడు. ఆ కౌశిక్ని బాగా చూస్తారండి, ఫ్రెష్. ఇది యాపిల్ పళ్ళు జాబ్ పండులాగా ఫ్రెష్. ఎక్కడ ఫ్రెష్, ఎక్కడ దొరికితే మనకి ఫ్రెష్. సో ఇప్పుడు మన డిస్కషన్ బట్టి నాకు అనిపిస్తుంది సీరియల్ ఆర్టిస్ట్ అవ్వాలి ఆర్ ఒక ఆర్టిస్ట్గా టీవీ ఆర్టిస్ట్గా ఎదగాలి అని ఒక కెరియర్ తీసుకోవడం అయితే రైట్ కాదేమో. డెఫినెట్ రాంగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్ రాంగే. డైరెక్ట్గా అందుకని సినిమా ట్రై చేయడం బెటర్ టీవీ కన్నా. ఎందుకంటే ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయలేంచు. ప్రొడ్యూసర్లు ఈగో ప్రొడ్యూసర్లది. ప్రొడ్యూసర్లు ఏమంటారు, ఛానల్స్ అంటారు, ఛానల్స్ ఏమో ప్రొడ్యూసర్లు అంటున్నాయి. ఎక్కడ తగ్గట్లే ఇది. మనం ఇప్పుడు అల్టిమేట్గా ఆర్టిస్ట్ అనేవాడు ఏంటి, అందరినీ ఎంబైట్ చేసుకెళ్ళాలి, అందరినీ మనం సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు వాళ్ళని తప్పట్లో వీళ్ళని తప్పట్లో
అల్టిమేట్గా ప్రొడ్యూసర్ లాజిక్ ఎలా ఉంది, నేను ఎంప్లాయర్ నువ్వు ఎంప్లాయీ, ఆ ఫీల్డ్లో ఉండకూడదు కదా అంటున్నాను. ఒకప్పుడు ఇదే ప్రొడ్యూసర్లు నేను హీరోగా చేస్తున్న టైంలో 7-8 years బ్యాక్ గెట్ టుగెదర్లు పెట్టేవాళ్ళు చో. అది ఎందుకు ఆ కల్చర్ ఇప్పుడు ఎందుకు లేదని నా బాధ. ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నారు మమ్మల్ని, మేము డబ్బులు ఇస్తాం మీరు పుచ్చుకుంటున్నారు. న్యాయంగా మాట్లాడితే వీళ్ళకి కూడా చాలా డబ్బులు ఇస్తారే వీళ్ళు పుచ్చుకుంటున్నారు. లాజిక్ మాట్లాడితే ఆ మాట అనకూడదు మనం. అంటే నేను అంటాను ఇప్పుడు ప్రొడ్యూసర్ కానీ సపరేట్గా కానీ ట్యాగ్ ఉండదు కదా, వాళ్ళు మనుషులే కదా. కాకపోతే ఎగ్జిక్యూట్ చేస్తారు మీరు. అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ కష్టం ప్రొడ్యూసర్కి ఉంది. ఎలా అయితే యాక్టర్ వచ్చి కష్టపడి పని చేయాలో ప్రొడ్యూసర్ కూడా ఆయన ఎగ్జిక్యూట్ చేయాలి, నేను కాదనట్లా. బట్ ఆ గ్యాప్ ఎందుకు అంటున్నాను, ఆ థిన్ గ్యాప్ ఎందుకు? మనందరం ఒకటే కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మనం కన్నడలో ఉండలేకపోతున్నాం జో, ఇప్పుడు ఎందుకు బెంగళూరులాగా మనం ఉండలేకపోతున్నాం? బెంగళూరులో కన్నడ రాజ్ కుమార్ గారు ఒక జీవో తీసుకొచ్చారు, కన్నడ వాళ్ళని పెట్టుకోవాలని. వాళ్ళు పెట్టుకుంటే కూడా ఒకళ్ళని ఇద్దరిని పెట్టుకుంటారు మ్యాక్స్. మనలాగా 260 మంది తెచ్చి పెట్టుకోరు. అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. అది వాళ్ళు తప్పలేదు. మొన్నటికి మొన్న కమల్ హాసన్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు తగిలేవ్ సినిమా రిలీజ్ ముందు. ఏమన్నారు, కన్నడ భాష పుట్టింది తమిళ్లో నుంచి అన్నారు. ఆయన సినిమాని ఆపేశారు అక్కడ. కమల్ హాసన్ సినిమాని ఆపారంటే ఏంటది? మనకు అంత స్థాయి ఉంటే ఎక్కల మనకి. నేనేమంటానంటే నిన్ను నువ్వు గౌరవించుకో ఉంటాను. తెలుగువాడిగా తెలుగువాడిని గౌరవించు, ఇవ్వు. నేనే అంటున్నానుగా, నేనే మెడ్రాస్ వెళ్ళి తమిళ్లో చేశాను జో. సో ఆ తమిళ్లో అంత క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. సీరియల్కి 2 3 అలా మనం పెడదాం అంటున్నాను. నేను చూశాను కదా చెప్తున్నా. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అది నాకేంటి రిక్వెస్ట్ ఏంటి, నా అందరి ఛానల్స్కి నా సైడ్ నుంచి, సార్ 3 పెట్టుకోండి సార్. ఫస్ట్ 2 అనుకోండి, 3 ఆగుతుంది. మీరు 3 అంటే 5 వెళ్తారు. 2 అనుకోండి, హీరో హీరోయిన్ నాన్ తెలుగు అనుకోండి, ఇంకొకరితో వస్తే ఆగుతారు. ఆడ ఆపితే ఏంటంటే ఇక్కడ వాళ్ళకి నీకు వర్క్ వస్తుంది, ఇక్కడ భోజనం చేస్తారు, మన వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళు ఉంటారు. ఇట్స్ అ ఫ్యామిలీ. అలా కాకుండా ఒక సీరియల్ స్టార్ట్ అవ్వగానే 7 ఉంటే 7లో 6 నాన్ తెలుగు పెట్టేసి ఏదో బాగోదు కదా అని ముక్కుబడిగా ఒకరిని తెలుగు వాళ్ళు పెడుతున్నారు. అది ఉపయోగం ఏంటి? నీకు ఆ కల్చర్ ఎక్కడనో చూపిస్తున్నావు. పైగా వాళ్ళకి తెలియదు కదా మనలాగా. ఇప్పుడు మనకు ఎన్ని యాసలు ఉన్నాయని ఇంత మాట్లాడుతామని వాళ్ళకి తెలియదు. ఎలాగైతే మనకి వాళ్ళ గురించి తెలియదో వాళ్ళకి మన గురించి తెలియదు. ఈ లాజిక్ మిస్ అవుతున్నాను. సో రైట్ నో ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్లీ నో. డెఫినెట్గా నో. ఐ నాట్ ఎంకరేజ్. నేనైతే యాక్టర్గా వస్తే మాత్రం టీవీకి రావాలి. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందని చెప్తున్నాగా, చాలా హ్యాపీగా ఉంది. అంత కన్ఫ్యూజను, అంటే సరిగ్గా లేదు, క్లారిటీ లేదు, ఒక కాన్ఫిడెన్స్ రావట్లా. అంటే నేను హీరోగా వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు, కుర్రాళ్ళకి లేదు. టీవీకి రావాలన్న కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు ఎంతసేపు సోషల్ మీడియాకి వెళ్ళిపోదాం, యూట్యూబ్కి వెళ్ళిపోదాం, షార్ట్ ఫిల్మ్ చేసేద్దాం, సినిమాలోకి వెళ్ళిపోదాం. నేను అలాగే వచ్చా. బట్ నేను అంటే వెన్ సంథింగ్ ఈస్ గివింగ్ యూ ఫుడ్, ఎంజాయ్ ఇట్, రిలీజ్ ఇట్. ఇవాళ నేను గర్వంగా చెప్పుకుంటా, కౌశిక్ అనేవాడు 8,000 మందికి 1,00,000 మందికి తెలిసింటే టీవీయే కారణం. అందుకనే వాళ్ళు టీవీయే గొప్ప. నేను టీవీయే గొప్ప ఎనీడే. రేపు నిజంగా రేపు దేవుడి దేవుళ్ళు నాకు సినిమాల్లో అవకాశం వచ్చి నాకు సినిమాల్లో పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా నాకు ఫస్ట్ టీవీయే గొప్ప. నాకు అన్నం పెట్టింది టీవీ. అది ఎలా మర్చిపోతాం? గ్రౌండ్ రియాలిటీ కదా. అలా అంత కాన్ఫిడెంట్గా నమ్ముకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు లేరు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. షార్ట్ కట్, అంతా షార్ట్ అయిపోవాలి, వచ్చేయాలి, సినిమా చేసేయాలి, హీరో. ఒక రీల్ హిట్ అయితే సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. నాకు అదంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం వేస్తుందంటే, ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కొత్త చాలా మంది మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు కదా. ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దెమ్. కాకపోతే ఎక్కడో తెలియకుండా వాళ్ళకి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది, ఒక యాటిట్యూడ్, నేను చాలా తోపు, అలా ఉండదు అక్కడ. అదే యాటిట్యూడ్ ఎప్పుడు రావాలి నీకు? నువ్వు కొన్ని ఏళ్ళు కష్టపడి నీ ప్లాట్ఫామ్ నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు వచ్చి ఒక యాటిట్యూడ్ వస్తే పడతారు జనాలు. నువ్వు టక్కన ఒక రీల్ చేసేసి ఒక దీంట్లో చేసేసి టక్కన వచ్చేసి ఓవర్ నైట్లో అయిపోతే ఆ యాటిట్యూడ్ అనేది డజంట్ లుక్ రైట్, కరెక్ట్ అనిపించదు. ఇంకో 1.5 year ఉంది కదా యాజ్ ఎ ప్రెసిడెంట్. ఈ లోపు పోనీ చేంజెస్ ఏమైనా జరగడం పాసిబుల్లా? అంటే తెలుగు ఆర్టిస్టులకే ప్రయారిటీ ఇవ్వడం అనే మీ ఫైట్ అవుతుందని నా నమ్మకం చేస్తానని నమ్మకంతో నేను వచ్చా. ఆయన అదే చెప్పి నేను నమ్ముతావా, ఎలక్షన్ ముందునే ఒక డిన్నర్ అరేంజ్ చేశా, ఓన్లీ డిన్నర్. నేను చాలామంది అడిగారు, అది మందు కూడా పెట్టారా? నేను పెట్టాను. ఎలక్షన్ అనేది చాలా డెమోక్రటిక్గా జరగాల్సిన విషయం. మన దాంట్లో ఎవరిని మొగ పెట్టకూడదు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అందుకని మందు అనేది వద్దు. ఫిల్మ్ మేర క్లబ్లో డిన్నర్ పెట్టా. 230 మంది 20 మంది వచ్చారు. దాదాపుగా 600 మంది పిలిచారు. 200 మంది వచ్చారు. వస్తే వాళ్ళందరికీ మైక్లో ఆన్ రికార్డ్ చెప్పా, నన్ను ప్రెసిడెంట్ చేస్తే ఈసారి మీరు ఇది అనుకుంటున్నా, ఇందులో ఏది చేయలేకపోయినా నెక్స్ట్ నేను పోటీ చేయను, ట్రస్ట్ నేను పోటీ చేయను, ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై వర్డ్. అంత క్లారిటీ ఉంది నాకు. ఫస్ట్ పాయింట్, ఇది థ్యాంక్లెస్ జాబు. సెకండ్, ఏదో పావేసుకుందాం రాలా ఇక్కడికి, కృతజ్ఞత భావంతో వచ్చా.
నాకు ఇంత ఇచ్చింది టీవీ 3 చేయాలి టీవీకి, ఇది ప్లాట్ఫామ్ అనిపించింది నాకు. అందుకని ఇది నేను తెలుగు వాళ్ళకి అవకాశం కల్పించలేకపోయినా, డబ్బులు టైంకి ఇప్పించలేకపోయినా, ఈ 2 ఏళ్ళు ఇది నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతే నేను ఇంకా మళ్ళీ పోటీ చేయను. ఎందుకు చేయనంటే నేను ఒక్కడిని సిస్టమ్ని మార్చలేను జాన్. ఆ సిస్టంలో అందరు కలిస్తేనే మార్చగలను సిస్టమ్ని. నేను ఒక్కడిని వచ్చేసి నేను తల గుడ్డ కట్టేస్తుంది బాయ్ రెడీ అంటే అవ్వదు. నాతో పాటు 10 మంది రావాలి, 10 మంది నాతో కలవాలి. అలా చేరినప్పుడు నాకు మాడే అర్హత లేదు. అందుకే 2 years టైం పెట్టుకున్నా. సో 2027 మార్చ్ దాకా టైం ఉంది నాకు. సో ఈలోపు నిజంగా దేవుడి దేవల్ల చేయగలిగితే చేసా, చేయలేదా అంతే. అంటే అట్లీస్ట్ ట్రై చేశానన్న సాటిస్ఫాక్షన్ నాకు. నువ్వు బయట నుంచి ఎవడో ఒక అంటారు కదా, చేస్తే బాగుండేది అలా అనుకోకుండా నేను దిగి చూసి బయటకు వచ్చేసా. ఓకే, అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్. అంతే. నేను అట్లీస్ట్ ట్రై చేశాగా. ఇప్పుడు బయట నుంచి అందరూ నీళ్ళు లోతు అంటే నేను లోతులో దిగా, లోతు తెలుసు నాకు. ఇప్పుడు నేను డెప్త్లో ఉన్నా. సో ఈ లోతులో నుంచి పైకి వద్దాం నా ఉద్దేశం. వస్తే హ్యాపీ, రాలేకపోతే ఇంకా దిగ నీళ్ళలో మళ్ళీ. కానీ మీ పోరాటం లైక్ ఇప్పుడేమో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండాలి, పేమెంట్స్ ఆన్ టైం రావాలి, బట్ ఇంతకు ముందు డబ్బింగ్ సీరియల్స్ రాకూడదు. ఈ విషయంలో మాత్రం మీరు తీసుకున్నంత టేక్ ఇంకెవరు తీసుకోలేదు. అంటే తీసుకోలేదంటే ఐ వాస్ కార్నర్డ్ జో. అంటే 7 ఏళ్ళు నా కెరీర్ ఫుల్ స్టాప్. అంటే 35 ఏళ్ళ కెరీర్లో 7 ఏళ్ళకి తీసేయచ్చు. ఎందుకంటే 2013 నుంచి 2020 దాకా నన్ను చాలా ఛానల్స్ పిలవలేదు. అవుట్డేట్గా నన్ను పక్కన పెట్టేసాయి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ నేను ఫైట్ చేసిన కారణం డబ్బింగ్ సీరియల్స్ ఆగాలని. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నాకు డబ్బింగ్ సీరియల్స్ ఆగాలి. డబ్బింగ్ సీరియల్సే వచ్చే 60లో 30-40 డబ్బింగ్ సీరియల్స్ వస్తే 20 సీరియల్స్ ఎంతమంది బతుకుతారు? ఇప్పుడు 70 సీరియల్స్ వస్తుంటేనే ఎక్కువ బతలేకపోతున్నాం తెలుగు వాళ్ళు. 260 మంది వాళ్ళే ఉన్నారు నాన్ తెలుగు. కన్నడనే కాదు, మలయాళం కానీ. ఇప్పుడు కొత్తగా మనం బెంగాలీకి వెళ్ళాం. మనం ఇప్పుడు సౌత్ నుంచి నార్త్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు బెంగాలీ నుంచి అమ్మాయిలు వస్తున్నారు, కన్నడ నుంచి అమ్మాయిలు వస్తున్నారు హీరోయిన్లు. వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చుకుంటాం, ఒడిశా నుంచి తెచ్చుకుంటాం. అంటే వలస వెళ్ళిపోతున్నాం. ఆ వలసలో ఉంటే బాగుంటుంది. అదే దాటి స్థాయి దాటి వెళ్ళిపోతుంది. దానివల్ల నా బాధ అంతా. ఈ డబ్బింగ్ సీరియల్స్ ఫైట్ అప్పుడు ఇట్ వాస్ అంటే పూర్తిగా చేసింది మీరే? నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, చాలామంది వచ్చారు. కాకపోతే నేను ఒక్కడిని కార్నర్ అయ్యా బాగా అంతరంలోకి. అంటే అప్పుడు కొంచెం నెక్స్ట్ లెవెల్కి జైలుకి వెళ్ళిపోవడం ఇవన్నీ నాతో పాటు నా ఫ్రెండ్స్ జైలుకి వచ్చారు. కాకపోతే వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు, సో వాళ్ళు సేఫ్. ప్రొడ్యూసర్గా ఉన్నవాళ్ళు బాగున్నారు బా. ఆర్టిస్ట్గా మిగిలిపోయిన వాడిని ఐ వాస్ కార్నర్డ్. అంటే 7 ఏళ్ల పాటు ఎక్కడ నాకంటే ఎలా అంటే చాలా అది ఇంగ్లీష్ సినిమా విలన్స్లో ఉంటారు అన్నమాట. వీళ్ళు అందంగా ఉంటారు, మన తిట్టరు, కొట్టు అయ్యో కౌశిక్ గారు బాగా చేస్తారండి, యాక్షన్ మీరు బాగా చేస్తారండి, పడొద్దు పక్కన. నేను తిట్టరు, కొట్టు. కౌశిక్ అసలు ఏం పర్ఫార్మెన్స్ అండి మీది, ఎంత బాగా ఎలా చేస్తారు సార్ మీరు అనగానే ప్రొడ్యూసర్ సార్ కౌశిక్ గారిని ఇంకొని పెట్టుకుని. అది నాకు తెలియడానికి 5 ఏళ్ళు పట్టింది. అంటే నేను ఛానల్స్కి వెళ్తున్నాను, కౌశిక్ గారు రండి సార్, ఏం తీసుకుంటారు, కాఫీ ఇస్తున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు, మటర్ ఇస్తున్నారు, వేసిన అట్లా. అంటే ఓహో ఇలా ఉంటుంది ఆ కార్పొరేట్. అంటే కార్నర్ చేస్తే అట్లా కార్నర్ చేస్తే ఎక్కడ ఎవడి హడావుడు ఉండదు. ఒక మనిషిని వద్దనుకుంటే అందరూ ఒకటైపోతారు. ఎక్కడైతే ఒక ఛానల్కి ఇంకో ఛానల్కి పడదు, అలాంటి వాళ్ళు ఒక మనిషిని వద్దనుకుంటే అందరూ కలిసిపోతే వాడిని కట్ చేసేస్తారు. అది నేను తాటగా అనుభవించా. సో నేను ఒక్కడనే కాదు, నాతో పాటు చాలామంది ఉద్యమంలో పాలు పంచుకున్నా, వాళ్ళు పాటుపడ్డా. నేను ఒక్కడిని ఎందుకు బలయ్యానంటే నేను ఆర్టిస్ట్ అయిపోవడం వల్ల. అసలు అంత సీరియస్ ఇష్యూని, అంటే అంత డ్యామేజింగ్, ఇప్పుడు ఇంత క్యాజువల్గా మాట్లాడి స్టేజ్కి వచ్చేసినందుకు. అంటే నా అంత ఫ్లవర్ లేడని నాతో అది పర్వాత అంతే. కానీ ఇప్పుడు ఎందుకంటే జో ఈ సినిమాలో కామెడీగా ఒక్కొక్కసారి బ్రహ్మానంద గారి మీమ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఇక్కడ నుంచుని ఏం మాడుతున్నారా, ఏమనుకుంటున్నావు, తిరిగితే వెనకాల ఎవరు లేడు, ఒక్కనే మిగిల. అప్పుడు అదే ఎంత పెద్ద ఫ్లవర్ను అప్పుడు. అయ్యో, సీరియల్స్లో యాక్టింగ్ చేస్తూ జైలుకి వెళ్ళడం మామూలే, కానీ అంటే అప్పుడు అదే రియల్గా యూ ఫేస్ దట్ ఛాలెంజ్ కదా. 3 రోజుల 3 రోజులు ఉన్నాను, 2 nights జైల్లో ఉన్నాను, మళ్ళీ ఎక్స్ప్రెస్లే. అదే ఎక్స్పీరియన్స్. 5-6 గంటలు మాడుకోవచ్చు. క్రిస్ప్గా కొంచెం చెప్పండి. ఈ చెప్పడానికి ఉంది, లైఫ్ నేర్చేసుకుంటాం. లైఫ్ అర్థమైపోద్ది మనకి. జైల్లో ఉంటే ఇది లైఫ్. సెల్ ఫోన్ ఉండదు, వాచ్ ఉండదు, టైం ఉండదు. బిగ్ బాస్ వస్తులాగే టైం ఉండదు, కెమెరాలు ఉండవు, అంతే. అసలే కౌశిక్కి మాట్లాడడం చాలా అలవాటు. అసలు నన్ను పెట్టిన బరాకేమో ఆ చివరి నుంచి చివరి దాకా అన్నమాట. జనరల్ బరాక్లో పెట్టారు.
2 నైట్స్ దాటి 3 నైట్స్ ఉంటే వీవి బరాక్కి మారుస్తారు. ఓహో! ఈ జనరల్ బరాకులు 60 మందికి అదే అదే హాల్ అనమాట. ఓకే. బాత్రూమ్స్ కర్టన్స్, డోర్లు ఉండవు, కర్టన్స్ ఉంటాయి అంతే. అండ్ స్టీల్ డ్రమ్ము, దానికి ఒక స్టీల్ గ్లాసు, స్టీల్ చైన్ ఉంటుంది. అందరు వస్తారు, ముంచుకుంటారు, కాఫీ తొలిచి పెట్టేస్తుంటాడు. అసలే నాకు ఓసిడి పీస్లో ఉంటుంది, కాఫీ తాగలేను. లోపల అన్నీ దొరుకుతాయి మనకి, మందు, సిగరెట్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. కానీ ఖాతా ఉంటుంది, మన డబ్బులు ఉండవు కదా లోపల. అక్కడ కౌశిక్ అని పేరు రాసుకుని నా ఖైదీ నెంబర్ రాసుకుని పక్కన ఖాతా రిలీజ్ అయినప్పుడు ఆ డబ్బులు ఇచ్చారు అడిగి మనం. సిగరెట్లు దొరుకుతాయి, మందు దొరుకుతాయి. అంటే డిఫరెంట్ లైఫ్ అబ్బా. అంటే ఇలా కూడా ఉంటుంది అనిపిస్తుంది మన ప్రపంచం. సో అందరూ ఒకటే రూమ్‌లో. 60 మందికి అయితే ఒకే దాంట్లో ఉన్నాం. అందులో రకరకాల వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరన్నా మిమ్మల్ని గుర్తు అబ్బే మ్యాక్సిమం బాగుంటుందండి, మీరేంటి ఇక్కడికి? అసలు వాడు ఎలా అడుగుతారండి, మీరేంటి సార్ మీరు ఇక్కడ చేస్తున్నారు, అదే సినిమా బట్టి ఇక్కడ ఎవరైనా షూట్ ఏదైతే సార్ జీబీకి మొదలు వచ్చారా ఆ టైంలో ఉంటాడు, సినిమాకి వచ్చినట్టు. లేదండి ఇలా సెక్యూరిటీ గార్డ్ తల పగల కొట్టాను, అటెంప్ట్ మోడరా చచ్చిపోడా అని ఎక్సైట్మెంట్. బతికానండి, చచ్చిపోలేదు. లక్కీగా అది క్లోజ్ అయిపోయింది, అందుకే వచ్చాను. ఎంత రోజులు నీవండి బయటకి అప్లై చేశాను. అర్థం ఎత్తరకు వచ్చినట్టుగా స్ట్రీట్కి వెళ్ళి ఎంత ఉంటారు సార్, 2 నైట్స్ 3 నైట్స్ అంటే అడిగేటాను. లేదు సార్ ఐడియా లేదు. ఒకడు వచ్చాడు లోపలికి, ఆడు ఖైదీ, ఆడు 2 మర్డర్లు ఒక రేప్ చేశాడు అన్నమాట. వాడు ఇన్ఛార్జ్ మా బరాక్కి. ఎవడు ఎక్కువ హత్యలు చేస్తారో వాడు ఆ బరాకులకి ఇన్ఛార్జ్ అన్నమాట. ఎవరు ఎక్కువ నేరాలు చేస్తారో వాడు ఒక్కొక్క రూమ్కి బరాక్ ఇన్ఛార్జ్ వాడు. ఓకే. వాడు వచ్చాడు, వాడు లోపలికి వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూశాను భయ్యా అన్నాడు. టీవీలో చూస్తుంటూ ఉంటే ఎక్కడో చూశాను భయ్యా గుర్తు రావట్లేదు. ఆర్టిస్ట్ నన్ను పెయింటర్ అన్నాడు. ఆర్టిస్ట్ అంటే పెయింటర్ కదమ్మా, యాక్ట్ చేస్తాను నన్ను అంటే వచ్చి మీరు చెంబు, ఒక గ్లాసు, ప్లేటు, దిండి, రగ్గు ఇచ్చారు, తీసుకున్నాడు. సంతం పెట్టేశాను, జాగ్రత్త అన్నాడు. రగ్గు ఇచ్చాడు, దిండి ఇచ్చాడు, జాగ్రత్త అంటాడు. ఏంటంటే దొంగలు ఉంటారు జాగ్రత్త అన్నాడు. నాకు అర్థంగా ప్రామిస్ అర్థంగా దొంగలు ఉంటారు ఏంటనే నమ్మోజో. ప్లేటు రగ్గు ఇలా పెట్టి సంతకం పెట్టేవాడు, రగ్గు దిండి చూపేశాడు, ప్లేటును చెమ్మ మిగిలింది ఇక్కడ. అదేంటంటే చెప్పే కదా భయ్యా జాగ్రత్త ఉంటాను, దొంగలు ఉంటారు. రే ఏం మాట్లాడుతున్నారా, వచ్చిందే జైలుకి దొంగలు ఉన్నాయంటారా. నాకు ఇచ్చిందే ఒక దిండి, నాకా పెద్ద దిండి అలవాటు. రాగా చలికాలం, ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో అప్పుడు చలేస్తుంది. సారీ భయ్యా రోజు మళ్ళీ రేపు మార్నింగ్ ట్రై చేయండి. ట్రై చేయడం ఏంట్రా, దిండిలో దొప్పేస్తే ఇది ఎక్స్పీరియన్స్ అలా జరిగిన వాటి ఇది ఒకటి. సో 3 రోజులు 3 యుగాలుగా గడిచిందేమో. అంటే నాకు ఎప్పుడెప్పుడు తగారిపోద్దా అంటే లోపల మనకి గుడి, చర్చ్ ఉన్నాయి, ఇలా పెట్టారు. ఓకే. వాటి కోసం పెట్టారు, ప్రేయర్స్ వినిపిస్తున్నాయి. వాచ్ టైం ఉండదు, మన సెల్ ఫోన్స్ చేసి లాకర్లో పెట్టేశారు. అసలు మనకు టైం కిటికీలో నుంచి తెలుస్తుంది, అప్పుడే పగలు వస్తున్నట్టు, అప్పుడే రేస్ పడుతున్నాయి. అలా తెలుసుకోవడమే. 2 నైట్స్ 3 డేస్ 2 నైట్స్. అందులో వచ్చిన వాళ్ళందరూ ఆ బరాక్లోనా? జనరల్ బరాక్ అంటారు దాన్ని. ఆ బరాక్లో ఉన్న వాళ్ళందరూ ప్రాపర్ నేరస్తులు. ప్రాపర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ నేరస్తులు. ఒకటి రేపు, ఒకటి మర్డరు. ఒకడైతే వాడు ఓల్డ్ సిటీ ముస్లిం, వాడు ఏదో ఏంటాడు లుంగి కట్టుకుని భయం వేసుకుని వాడు ఇంటి ముందు కూర్చున్నాడు గుమ్మం దగ్గర. కూర్చుంటే ఆడింటి ముందు నుంచి వాళ్ళ ఆవిడ నైట్లో రోడ్డు మీద ఉంచుంది. ఈ చేతిలో తువాలు ఏదో టక్కన ఇసాడు కదా తువాలన్నాడు. ఆ స్కూటీ మీద వెళ్ళి అమ్మాయి తగిలిన తువాలు, అమ్మాయి జారి పడిపోయింది. ఇప్పుడు పోతే పడిపోయిన కోపంలో ఒక బూత్ తిడతాం కదా, ఇప్పుడు వెన్న తప్పని కొట్టాడు అమ్మాయి. నీడు ఆ పడిపోయిన అమ్మాయిని కొట్టాడు. పక్కనే పోలీస్ స్టేషన్కి అమ్మ కంప్లైంట్ ఇచ్చింది. అమ్మాయి ఏం లోపల వేసాడు. అమ్మాయి వల్ల రాసి కొట్టడం రాసిచ్చింది అంతే. సో ఒక అమ్మాయిని కంప్లైంట్ ఇస్తే సీరియస్ అఫెన్స్ తీసుకుంటారు దాన్ని. సో వాడిని తీసుకుని లోపల వేస్తారు. ఆడొచ్చారే యార్ మే కైకోయా ముझे नहीं पता भाई मैं काली पिल्ली बैठा हूँ बस बाहर అంటాడు. ఆడొచ్చి కాలి పిల్లి ఏంట్రా నువ్వు లాగ్ గోపమే కొట్టేసి ఒక అమ్మాయిని రోడ్డు మీద, అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, వెళ్ళి ఏం వేసేసారు అలాగా. సో మొత్తం మీద కౌశిక్కి మాట్లాడడం బాగా ఇష్టం, అలవాటు కాబట్టి అందులో ఉన్న వాళ్ళందరితో కూడా చిట్టేసాడు. మామూలు కదా, ఒకడు వచ్చాడు, మనకి బార్బన్ బిస్కెట్ ఉంది కదా, ఇప్పుడు చూస్తే గుర్తొచ్చింది బార్బన్. ఇది వేరే కంపెనీ వాడిది, లోకల్ కంపెనీ. ఓకే. అది తీసుకొచ్చి
ఇక అన్నాడు, వద్దు భయ్య అన్న, బాగుంటుంది తీసుకోండి అన్నాడు. వద్దులే భయ్య అన్న అన్నాడు. పార్లీ కాదు లోకల్ బాగుంటుంది అన్నాడు. వద్దన్న, ఆడు ఒప్పుకోట్లా అంటాడు. అంటే వద్దంటే వద్దు, తీసుకో తీసుకో, ఓకే భయ్య ఫస్ట్ ఏమో తీసుకోండి అన్నాడు. వద్దనే ఆయన హిస్టరీ ఏంటో. తీసుకోండి, ఎందుకు రిస్క్, మళ్ళీ తీసుకున్నాను. తీసుకుని ఊడిపోయింది చాకెట్ లోపల ఇచ్చి చెప్తాను. పార్లీ లోకల్ మీద కదా పడిపోగాను. పర్లేదు భయ్య ప్రాబ్లం, మళ్ళీ ఆ పడిపోయిందో నోటు సపరేట్గా పెట్టుకున్న బిస్కెట్ సపరేట్గా పెట్టి. అంటే పార్లీ బార్ నువ్వు క్రాచ్ చేయక చూసాక లోకల్ పెట్టి చూస్తే ఎలా ఉంటుంది మనకి. అలాగే సో భయమే లేదా మరి ఈ కైండ్ ఆఫ్ వీళ్ళందరి పర్సనాలిటీస్? నిజంగా భయమేలా. లోపలికి వెళ్ళాక జైలు ఒక మాట చెప్పండి నాకు జైలర్, కౌశిక్ గారు మా మిస్సెస్ మీ ఫ్యాన్ అండి, మీ సీరియల్స్ చూస్తాం మా ఇంట్లో మేము, కాకపోతే ఇప్పుడే మీ కేస్ ఫైల్స్ అడిగా నేను, మీరు ఎందుకు అరెస్ట్ చేయాలో చూసాను నేను, చాలా మంచి పని చేశారు సార్, మీలాగా చాలామంది ఉండరండి ఇంత ధైర్యంగా ముందుకొచ్చి ఎస్ నేనే చేశాను, డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని చేశాను అని చెప్పేవాళ్ళు మన సమాజంలో ఉండరండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు మాత్రం మీరు గిల్ట్ ఫీల్ అవ్వకండి, బాధపడకండి సార్, మీరు చాలా మంచి పని చేశారు. ఇవాళ మీరు చేసిన దానికి రేపు పొద్దున ఇవాళ కాకపోతే ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో మీరు దాన్ని ప్రతిఫలం అనుభవిస్తారు, మీ వాళ్ళందరూ బాగుంటారని చెప్పాడు. అదే జరిగింది. వాళ్ళ అప్పుడు సఫర్ అయింది మీరే, తర్వాత మంచి జరిగినందుకు రికగ్నిషన్ వచ్చింది కూడా మేజర్గా మీకే కదా. అంటే రికగ్నిషన్ అంటే పెద్దగా రాలేదు కానీ బట్ ఐ వాజ్ హ్యాపీ. అంటే ఆగాయంటే కారణం మొత్తం మేము ఎవరైతే అరెస్ట్ అయ్యి మా అందరి వల్ల ఆగాయి. నేను ఒక్కడనే కాదు, అందులో నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ, పేరు చెప్పడం ఇష్టం లేదు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల కూడా మేము అందరం కలిస్తేనే ఆగింది. బట్ ఒక ఆనందం ఏంటంటే ఆగింది ఆనందం. అంటే ఇవాళ డబ్బింగ్ సీరియల్స్ ఆగడం వల్ల ఆల్మోస్ట్ ఇవాళ 5,000 మంది భోజనం చేస్తున్నారు టీవీలో. 70 సీరియల్స్ 73 సీరియల్స్, ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి? 73 సీరియల్స్ తెలుగులో. 206 మంది నాన్ తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు. వర్కర్స్తో కలిపి 5,000 మంది, మొత్తం మనం 4,000 మంది చిల్లర, అంటే లైట్ ఆఫీసర్లు అన్నీ చెప్తున్నాం, ఎడిటింగ్ టెక్నీషియన్స్ అందరినీ కలిపి చెప్తున్నాం. ఆల్మోస్ట్ 4,000 to 5,000 పీపుల్ మన తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఓకే, టెక్నీషియన్స్ అందరూ కలుపుకొని. సో టెక్నీషియన్స్ నాన్ లోకల్ ఉన్నారా? వాళ్ళు లోకల్? ఫెడరేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది ఆ విషయం. నాన్ లోకల్ ఉన్నా వాళ్ళు వచ్చి డబ్బు కట్టి పని చేయాలి. కెమెరామెన్ బయట నుంచి తెచ్చుకోవాలని కూడా అతను వచ్చి 2.5 lakhs కట్టే పని చేయాలి. ఓకే, అండ్ ఆ 2.5 lakhs కట్టి ఎవ్రీ ఇయర్ 25,000 కట్టి రెన్యూ చేసుకోవాలి, 10% కట్టి రెన్యూ చేసుకోవాలి. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. అలా ఇందులో కూడా వస్తే బాగుండేమో. కష్టం, రాదు అసలు మన వాళ్ళు అంత అవకాశం ఇవ్వరు. అంటే చెప్తున్నా అన్నిటికీ బాటమ్ యూనిటీ ఉండాలి. ఎప్పుడైతే యూనిటీ ఉంటుందో మనకి అన్నీ అవుతాయి. మన దగ్గర లేనిదే యూనిటీ. అంటే తెలుగువాడిగా అదొకటే బాధపడతా, మనం ఎంత పెద్ద హృదయం ఉంది, అందరినీ యాక్సెప్ట్ చేస్తాం. యూనిటీ వచ్చేప్పటికి సింపుల్. ఇప్పుడు నేను ఎవరన్నా నీకు డబ్బులు ఇవ్వాలి ప్రొడ్యూసర్ నువ్వేమంటావు, డబ్బులు ఇస్తే షూటింగ్ వస్తారంటావు. నీతో పాటు నీ పక్క ఆర్టిస్ట్ ఆగాలిగా, ఆగడు, నేను చేస్తాను కదా, అక్కడే పోయింది యూనిటీ మనకి. అంటే నిలబడాలి, నీతో పాటు నిలబడాలి పక్కనవాడు. నీతో పాటు నడిచే ఆర్టిస్టులు నీతో ఉంటేనే, ఆ యూనిటీ ఉంటేనే 10 మంది బాగుంటాం. సో నీతో పాటు నీతో సీరియల్ చేసేవాళ్ళు నిలబడిపోతే ఇంక బయట ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం మనం చేయాలి, మనకి సపోర్ట్ చేయాలని. అది ఒక్కటి వస్తే చాలు, అది రాట్లా. యాజ్ అ ప్రెసిడెంట్ ఒక 2 విషయాల్లో, అంటే లైక్ ఇప్పుడు నేను ఒక కొత్త ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక కొత్త సీరియల్ తీయాలనుకుంటున్నాను. ఈజ్ దట్ అది ఒక ఈజీ జర్నీయా, చాలా డిఫికల్ట్ జర్నీ? బిజో. ఓకే, బట్ ఏంటి ప్రాసెస్ ఏంటి అసలు? ఇప్పుడు ప్రొడ్యూసర్ అవ్వాలంటే దానికి ఏదో ఒక 10 lakhs డిపాజిట్ చేయాలి. కౌన్సిల్లో కొత్త రూల్స్ పెట్టారు, 10 lakhs డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత రిఫండబుల్ డిపాజిట్, అది డిపాజిట్ చేసి ఒక 2 months ఆన్ టైం డబ్బులు అందరికీ ఇస్తుంటారంటేనే మెంబర్షిప్ పర్మనెంట్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది మనకి, ఎలా అయితే టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది. సో కొత్త రూల్స్ అంటే ఈ మధ్య ఎక్కువ ప్రొడ్యూసర్లు డబ్బులు ఎగ్గొట్టేస్తున్నారు కాబట్టి అలా అవ్వకుండా ఈ కొత్త రూల్స్ అనమాట. అండ్ ఒక సీరియల్ తీయాలంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సీరియల్కి నీ సంబంధించి సపోజ్ ఇప్పుడు నువ్వు సీరియల్ తీస్తున్నావు అనుకో, వాళ్ళు నీకు ఈపిన్ కేటాయిస్తారు, ఛానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నీకు కేటాయిస్తారు. అండ్ నువ్వు సీన్స్ మొత్తం ఈ ఎవ్రీ షెడ్యూల్ని షూట్ చేస్తావు. సపోజ్ ఇప్పుడు ఈ షెడ్యూల్లో జూన్లో ఫస్ట్ వీక్ 3rd week షూట్ చేసావు, మళ్ళీ జూలైలో ఫస్ట్ వీక్ 3rd week, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ 3rd week షూట్ చేయాలి. నువ్వు షూట్ చేయాలంటే బేసిక్గా యాజ్ ఆన్ డేట్ ఈ రోజు నువ్వు 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 2 crores టీవీకి. ఎందుకంటే
ఎప్పుడైతే ఒక సీరియల్లో కథ ఓకే, నీకు స్లాట్ ఓకే, షూటింగ్ స్టార్ట్ చేస్తావో ఆ టెలికాస్ట్ డేట్ నుంచి 45 డేస్కి నీ ఫస్ట్ చెక్ వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ జూలైలో ఒక సీరియల్ స్టార్ట్ చేస్తావు, షూటింగ్ చేస్తావు, 1 కోటి 1.5 పెట్టావు. అది నీకు ఆగస్ట్ డేట్ ఇస్తారా, సెప్టెంబర్ డేట్ ఇస్తారో తెలియదు. వాళ్ళ స్లాట్ ఖాళీ అవ్వాలి, మార్కెటింగ్ వాళ్ళు మాట్లాడుకోవాలి. అన్నీ నవంబర్కు డేట్ ఇచ్చారనుకో, నీ షూటింగ్ ఎప్పుడు చేసావు, జూలై చేసావు, ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి, జనవరిలో వస్తాయి. అంటే నవంబర్ టెలికాస్ట్ నుంచి 45 డేస్. అంటే ఈ 6 నెలలు నీకు ఎంత వడ్డీ 2 కోట్లకి? అంటే ఇవన్నీ లెక్కలు, ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్, ప్రతి నెలలో ఫస్ట్ వీక్ వెళ్ళి నువ్వు కూర్చొని సీన్స్ ఓకే చేయించుకోవాలి. ప్రొడ్యూసర్గా నువ్వు ఛానల్లో కూర్చోవాలి. నువ్వు ఎవ్రీ 26 టెలికాస్ట్ 26 ఎపిసోడ్ కదా, 26 ఎపిసోడ్కి 26 ఇంటూ బర్స్ట్కి 5 సీన్లు, రోజుకి 5 సీన్లు అంటే ఈజీగా 26 ఇంటూ 5 150 సీన్లు ఓకే చేయించుకోవాలి నువ్వు నెలకి. ఆ 150 ఒకేసారి ఓకే చేయరు. ఫస్ట్ ఒక 50 చేస్తారు, మళ్ళీ 10 తీసేస్తారు, మళ్ళీ 10 పెడతారు. ఈలోపు నీకు డేట్లు ఉండవు ఇక్కడ. డేట్స్ ఫుల్ ఆఫ్ ప్యాకెట్ లాగే. కాకపోతే ఇంత స్ట్రెస్ తీసుకుని నీకైనా 20 ప్రాఫిట్ వస్తుందా? రాదు. కాకపోతే ఒక సాటిస్ఫాక్షన్ అంటే ఒక 50 కుటుంబాలు బాగుంటుంది వల్ల. అదొక్కటే మెయిన్. అంటే వాళ్ళు చేసే నిర్మాతలను ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఒక 50 కుటుంబాలను పోషిస్తున్నారు. నాలాగా చాలామంది భోజనం చేస్తున్నాం అంటే ఆ ప్రొడ్యూసరే కారణం. అంటే ప్రొడ్యూసర్ మీద డబ్బులు పెట్టి 1 కోటి 1.5 పెట్టేసి అది వచ్చేదాకా అవుతాడు. మళ్ళీ ఆ తర్వాత దానికి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ఆ సీరియల్ రేటింగ్ రావాలి, ఆ రేటింగ్ స్టాండ్ అవ్వాలి, అప్పుడు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. లేదంటే వాళ్ళు ఎంత ఇస్తారు అంతే. మరి అది లాసేగా పాపం అతనికి. బట్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ చేయాలంటే 50 కుటుంబాలను నేను పోషిస్తున్న సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి. సో ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ అందరూ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళు ఉన్నారు కానీ కొత్త వాళ్ళు స్టాండ్ అవ్వలేదు చాలామంది, పాత వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. సరే, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అవ్వాలంటే అది జర్నీ. అదే ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అంటే డైరెక్ట్గా ఏముంది, ఇప్పుడు కొత్తగా యాక్సెసిబిలిటీ వచ్చింది కదా, యూట్యూబ్, ఈ సోషల్ మీడియా వచ్చింది కదా. సో దాన్ని డైరెక్ట్గా నువ్వు అసిస్టెంట్కైనా అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఛానల్కైనా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వాకిన్. ఇప్పుడు ఇంత ముందులాగా నేను ట్రై చేసేటప్పుడులాగా ఫోటోలు ఇవ్వడాలు అవేం లేవు ఇప్పుడు. అంతేనా? ఇప్పుడు డైరెక్ట్గా నీకు వాళ్ళు ఛానల్సే పెట్టేస్తున్నాయి కదా. మీకు ఆడిషన్స్ ఏమైనా ఉంటే వెబ్సైట్లో మీ వీడియో అప్లోడ్ చేయండి, ఫోటో అప్లోడ్ చేయండి అని అది చూసుకుని పెట్టడమే. ఈజీ 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 ప్రాసెస్. ఇప్పుడు కౌశిక్ కెరియర్లో బెస్ట్ ఫేజ్, ఈ 35 ఇయర్స్లో జర్నీలో బెస్ట్ ఫేజ్ అంటే టక్కన గుర్తొచ్చేది ఏంటి? దేవత 2008-2013. దేవత, అది చాలా మంచి రికగ్నిషన్. అంటే నా లైఫ్లో నన్ను ఒక బార్ అలా పెంచింది పైకి. కమర్షియల్గా అన్ని రకాలుగా, గ్రాఫ్ హీరోగా, కమర్షియల్గా కూడా. అప్పటిదాకా నా ఒక పేమెంట్ దేవత అయ్యాక సప్పని పెరిగిపోయింది మార్కెట్, నా రేట్ కూడా. అంటే నాకు ఇచ్చే మార్కెట్లో నా పేమెంట్స్ కూడా పోస్ట్ దేవత చాలా పెరిగింది, డ్రాస్టిక్ చేంజ్. అలా అన్ని రకాలుగా వర్క్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇప్పటికీ నన్ను దేవత గోపి అంటారు అందరూ, మెకానిక్ గోపి క్యారెక్టర్ అది. అంటే అప్పట్లో ఒకే ఒక్క ఇంట్లో ఒక 2 బెడ్రూమ్ చిన్న పెంకుటింట్లో షూటింగ్ చేసాం 7 ఏళ్ళు. అదే ఇల్లు, ఎక్కడ బెంజ్ కారులు లేవు, నాకు ఒక హీరో హోండా స్ప్లెండర్ పాత, ఒక అబ్బాయి చెప్పులు, 2 జతలు, మా ఆవిడ క్యారెక్టర్ 2 ఆయిల్ చీరలు, ఇంతే కథ. 7 ఏళ్ల పాటు అంటే అదే కథ, అదే ప్లేస్లో తిరుగుతున్న కథని జనాలు చూసి అప్పట్లో ప్రొడ్యూసర్కి 10 కోట్లు వచ్చాయి 2012లో ప్రాఫిట్ ఈ సీరియల్ మీద. అంటే జనాలు అందరూ అనుకుంటారు సీరియల్ అనగానే బెంజ్ కార్ పెట్టాలి, జాగూర్ పెట్టాలి, హడావుడి. కంటెంట్ బాగుంటే ఎక్కడన్నా జనాలు చూస్తారు. ఇది టైమ్ అండ్ అగైన్ మళ్ళీ ప్రూవ్ అవుతుంది. మనం ఆడే సినిమాలు కూడా కంటెంట్ బాగుంటే, కోర్ట్ వచ్చిన సినిమా కోర్ట్ అని వచ్చింది, కంటెంట్ అంతేగా. అంటే కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద హీరో అని జనాలు చూడట్లా. అంటే ట్రెండ్ మారిపోయింది, జనాలు కూడా ఆడియన్స్ పర్సెప్షన్ ఎంత మారిపోయింది అంటే ఎవరిని పెట్టినా చూస్తున్నారు. అదే అడ్వాంటేజ్ ఇప్పుడు కొత్త కుర్రాళ్ళకి. కొంచెం మంచి కంటెంట్తో వచ్చి మంచి కథ రాసుకుని బాగా చేసుకుంటే ఎనీబడి కెన్ క్లిక్. కాకపోతే దానికి కూడా మళ్ళీ టైం ఫ్యాక్టర్ అంటున్నా. కొన్నిసార్లు మంచిగా కూడా ఆడవు, ఆ కట్ట లక్కది, అది మన చేతిలో ఉండదు. బట్ ప్రయత్నం మాత్రం మంచి కంటెంట్తో ప్రయత్నిస్తే గ్యారంటీ వర్కౌట్ అవుతుంది. సో బెస్ట్ ఫేస్ అంటే దేవత టైం, బ్యాడ్ ఫేస్ అంటే అదే ఐ లెర్న్ అ లాట్. అంటే ఇలా ఉండకూడదు, అంటే ఏమో నేను నా అంత ఇదిగా ఉంటే ఇలా ఎలాంటి ఫేస్ చేయాలా అని నేను నేర్చుకున్న ఫేజ్ అది. అంటే అందరిని నమ్మకూడదు అంటే అంటే నమ్మకూడదు నా తత్వం అది. ఐ బిలీవ్ పీపుల్, ఐ ట్రస్ట్ పీపుల్. నా ఒకటే ప్రాబ్లం నాతో ప్రాబ్లం ఏంటంటే ఐ టాక్ అప్ ఫ్రంట్, మొహం మీద మాట్లాడేస్తాను. అసలు నాకు వెనకాల మాట్లాడడం చేత కాదు, రాదు. అండ్ ఎవరితో ప్రాబ్లం ఉంటే వాళ్ళకే చెప్తా. ప్రపంచంలో 99% గొడవలు ఎక్కడ అవుతాయంటే నీతో ప్రాబ్లం ఉంటే పక్కలే చెప్తారు. నేను ఎవరితో ప్రాబ్లం ఉంటే వాళ్ళకే చెప్పాలంట. నీతో ప్రాబ్లం ఉందో, నాకు ఇది ప్రాబ్లం ఉందో అని చెప్పేస్తే అయిపోయింది కదా. నీ గురించి పక్కన బిచ్చేస్తారు, అది తప్పు అంట నేను. సో నేను అలా ఉండడం వల్ల బహుశా నాకు అందుకే తక్కువ ఫ్రెండ్స్.
నా చిన్న సర్కిల్ హ్యాపీ. సీరియల్ ఆర్టిస్టులన్నా సీరియల్స్కి వర్క్ చేసినా అది మూవీస్ పరంగా ఎటువంటి వాల్యూ యాడ్ చేస్తుంది అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను ఒకసారి డబ్బింగ్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఎక్కడైనా చెప్పారా అని అడిగారు మూవీ డబ్బింగ్స్కి అప్రోచ్ అయినప్పుడు అనమాట. ఇనిషియల్లీ ఇప్పుడు కాదులే చాలా 1-2 సీరియల్స్ చెప్పానండి. చెప్పకు సీరియల్స్కి చెప్పానని చెప్పకు, ఎవరన్నా అడిగినా కూడా లోకభావం ఉందా ఇప్పటికే? ఎందుకు ఏమో వాళ్ళ మైండ్ ఇప్పటికే ఉంది ఆ మైండ్ సెట్. అది ఇప్పుడు హిందీలో నేను చూశాను. హిందీలో ఇప్పుడు ఏ పెద్ద హీరో సినిమా తీసుకున్నా, ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారు లైగర్ సినిమా ఉంది, అందులో విజయ్ దేవరకొండ గారికి కోచ్గా ఒక ఆయన చేశారు రోనిత్ రాయ్ గారని. ఆయన టీవీ ఆర్టిస్టు. అంటే ఏమైపోతుందంటే మన దగ్గర ఈ ప్రాబ్లం. ఇప్పుడు హిందీకి వెళ్ళినప్పుడు పూరి జగన్నాథ్ గారు టీవీ ఆర్టిస్ట్ పెట్టుకున్నారు మెయిన్ క్యారెక్టర్కి. ఆయన టీవీలో పెద్ద స్టార్ ఆయన రోనిత్ రాయ్. అప్పట్లో క్యూకి సాస్ బీ కవి బహూతి అవి చేసిన ఆర్టిస్ట్ ఆయన అందరూ బుల్లితెర అమితాబ్ బచ్చన్ అంటారు రోనిత్ రాయ్ గారిని. ఆయన టెలివిజన్ ఆర్టిస్టు. ఇవాళ సో కాల్డ్ సినిమాల్లో హిందీ సినిమాల్లో కనిపించే అందరూ టెలివిజన్ బ్యాక్గ్రౌండే, ఎవరు డైరెక్ట్గా సినిమాలకు వచ్చిన వాళ్ళు కాదు. బట్ మన దగ్గర ఏంటో ఒక చిన్న ఫీలింగ్ అబ్బా, అది ఎందుకో నాకు ఇప్పటికి అర్థం కాదు. చిన్న చూపు చూస్తారు, తక్కువ చేసి చూస్తారు. టీవీ ఆర్టిస్ట్ అన్నా తక్కువ చూపే, డబ్బింగ్ ఆర్టిస్ట్ టీవీ అనేది తక్కువ చూపు. అంటే బహుశా మనం ఫ్రీ కాబట్టి ఆ ప్రాబ్లం ఏమో. అంటే మన డిష్లో ఫ్రీగా చూసేస్తారు కదా మనల్ని. నా లాజిక్ నేను అనుభవించుకున్నా. సినిమా థియేటర్కి డబ్బులు ఇచ్చి చూస్తాం కదా టికెట్, మనం టాటా స్కైలో ఫ్రీ కదా. సో ఫ్రీ కాబట్టి లోకం నా ఫీలింగ్. ఓకే, ఇన్ని సీరియల్స్ ఆల్మోస్ట్ ఒక 47 సీరియల్స్ కదా. 45లో టఫెస్ట్ క్యారెక్టర్ గోపి దేవతే. గోపి చాలా కష్టం. అంటే నా క్యారెక్టర్కి ఆపోజిట్ అబ్బా. చాలా అణిగి మణిగి మొత్తం ఎనర్జీ మొత్తాన్ని జార్లో పెట్టి మూసేస్తే గోపి. ఓకే, చాలా కష్టపడి. కెన్ యూ రీకలెక్ట్ ఎనీ డైలాగ్ ఆర్ ఎనీథింగ్? వీడికి పెళ్లి సంబంధం చూస్తారు, గోపికి పెళ్లి సంబంధం చూస్తారు. అమ్మ వచ్చి రే సాయంత్రం పెళ్లి చూపులు రెడీ అవ్వంటే ఇటు అమ్మతో తల్లితో మాట్లాడుతుంటాడు. మెకానిక్ షాప్కి వెళ్ళి వస్తాడు, మాట్లాడుతుంటే అంటే వాడి విధానం వాడు చూసి అంత మొరోజ్గానే ఉంటుంది. ఎక్కువ రియాక్షన్స్ ఉండవు. ఏంటమ్మా పెళ్లి చూపులా, సాయంత్రం షెడ్లో పని ఉంది అయిపోయాక రావచ్చా, ముందే వచ్చేయాలా, లేదురా ముందు రావాలి, సర్లేమ్మా అయితే బట్టలు తీసుకెళ్ళి షెడ్లోనే మార్చుకొచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా పెళ్లి చూపులు కదా, ఏముందమ్మా మోగడుకుని వచ్చేస్తాలే మీ ముందు వెళ్ళిపోండి. అమ్మ బాబాయ్, ఇంత కామ్గా చేయాలంటే కౌశిక్ ఎంత కష్టం డైలీ బేసిస్లో. అది 7 ఏళ్ల పాటు. అయ్య బాబాయ్, వాడి క్యారెక్టర్కి పెళ్లి చూపులు అన్నా కూడా ఏముంది, మెకానిక్ షెడ్లోకి వెళ్ళి మొహం కడుక్కుని రెడీ అయ్యి బట్టలు మనసుకు వచ్చేస్తాడు కదా. ఇంటికి వచ్చి సెంట్ వేసుకుంటా తల స్నానం చేద్దామే ఉండవు. అంటే అలాంటి క్యారెక్టర్ వేసిన వాడు ఓ గ్రౌండెడ్ క్యారెక్టర్. సో అంత అలాంటి క్యారెక్టర్ చేసిన మార్పులు ఏమైనా వచ్చినాయా? పోనీ పర్సనల్గా ఏమైనా రిలేట్ అయిందా? ఏం లేదు, మనకి అక్కడ కెమెరా రన్నింగ్ లాగే ఆ క్యారెక్టర్. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు యూ డిడ్ ట్రాన్స్జెండర్ కదా, జెమినిక్ చేసాను. అది కూడా కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్, కాకపోతే ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే నాకు ఆర్టిస్ట్గా హ్యాపీ అనిపించింది, పెద్ద కష్టపడలా. బట్ గోపికి చాలా కష్టపడ్డా. ఓహో, ఇది జస్ట్ గెటప్ చేంజ్ అంతే. నాకు ఇది గెటప్ చేంజ్, పైగా ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఎంజాయ్ చేశాను. అంటే అమ్మాయిలా చీర కట్టుకోవడం ఎప్పుడు చేయంగా, జాకెట్ వేసుకోవడం, చీరలు కట్టుకోవడం, విగ్గు. ఓకే, ఇంకేమైనా డ్రీమ్ రోల్స్ మిగిలినాయా కౌశిక్? డ్రీమ్ అంటే మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ సినిమాల్లో పడాలబ్బా. ఇప్పుడు కోర్టులో శివాజీ గారికి పడింది, అలాంటి క్యారెక్టర్ పడితే అంటే ఆనెస్ట్గా గొప్పగా చెప్పట్లేదు జో, నాకు టాలెంట్ ఉంది, ఐ వాంట్ ప్రూవ్డ్. బట్ అది సినిమా వాళ్ళకి తెలియాలి. నాకు వేషాలు రావాలంటే సినిమాల్లో తెలియాలి, ఓ కౌశిక్ బాగా ఏ క్యారెక్టర్ అని చేయగలడు అలా తెలియాలంటే దానిలో క్యారెక్టర్ పడాలి. అంటే అప్పుడు అదికంటే బ్రేక్. అంటే చాలామందికి ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు కదా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నేను పర్ఫార్మర్ని. వాట్ ఎవర్ ద కెరీర్ ఐ హ్యావ్, ఐఎమ్ పర్ఫార్మర్ బై డిఫాల్ట్. సో ఈ పర్ఫార్మెన్స్ని నేను కరెక్ట్గా యూజ్ చేయగలిగేది సినిమాల్లోనే. అలా వేషాలు పడాలి. అది ఎలా అనేది ఐ డోంట్ నో, అంటే ట్రై చేస్తున్నాను, చూడాలి. విషింగ్ యూ ద బెస్ట్. రావాలి నెక్స్ట్ 5 yearsలో మీరు అంతే. ఎందుకంటే బెస్ట్ అయితే స్టార్ట్ అయింది కదా, ప్రెసిడెంట్ 2025లో అయితే మంచి అయితే స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ప్రెసిడెంట్ అవ్వడం అయితే అయ్యారే. ఇన్నేళ్ళు ఫైట్ చేసి ఓడిపోయి మళ్ళీ ఫైట్. దీంట్లో ప్రెసిడెంట్ అయ్యాక మళ్ళీ వేషం రావట్లేదు. ఈ రూల్స్ మాట్లాడుతాను మళ్ళీ, అదొక ప్రాబ్లం. మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత కౌశిక్ అని పెట్టుకుని రూల్స్ మాట్లాడుతున్నా, నవ్వు డౌన్ మళ్ళీ అది వచ్చింది, మళ్ళీ ఇంకోటి వచ్చింది. అయ్యో, ఆ రూల్స్ మాట్లాడుతున్నా అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ హ్యాపీ.
బాటమ్ లైన్ ఐమ్ హ్యాపీ అబ్బా, ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఫైనల్లీ ఆస్పైరింగ్ ఆర్టిస్టులకి ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్గా కౌశిక్ ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఏం లేదు, నీ బిహేవియర్ అంతే. టైంకి సెట్కి రండి, ప్రొడ్యూసర్ని గౌరవించండి, కో ఆర్టిస్టులను గౌరవించండి, టైంకి వచ్చి మీ పని మీరు చేసి వెళ్ళిపోండి. ఇక్కడ టాలెంట్ అక్కర్లేదు, బిహేవియర్ ముఖ్యం. టాలెంట్ ఉండాలి, బట్ బిహేవియర్ ఎక్కువ ఉండాలి. అంటే నీ టాలెంట్ 60% ఉంటే బిహేవియర్ 50%, 40% ఉండాలి. ఎనీ ఇండస్ట్రీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇండస్ట్రీ. ఫస్ట్ అడుగుతాడు ఎవరన్నా జో ఇండస్ట్రీకి వచ్చాక, నువ్వు సపోజ్ నువ్వు యాక్ట్ చేస్తాను వచ్చావు అనుకో, జో గారు ఏ టైంకి వస్తారు అడుగుతారు ఫస్ట్. జో గారు ఎంత బాగా చేస్తారు అడగరు. జో గారు ఏ టైంకి వస్తారండి, లేట్ అయితే కొంచెం అరగంట అయితే ఉంటారా, కోఆపరేట్ చేస్తారా, ఒక అరగంట అటు ఇటు పని చేస్తారా, ఇది అడుగుతారు. అది ఇప్పుడు కదా, ఎప్పటి నుంచో అనాదిగా ఉంది. దాని ఎగ్జాంపుల్ కృష్ణ గారు, హీరో కృష్ణ గారు, నాకు ఆయనే చెప్పారు అన్నమాట. ఆయన ఎంత కాన్ఫిడెంట్ అంటే జో, ఆయనతో సినిమా చేసే సంప్రదాయం, సినిమా పేరు సంప్రదాయం. చిన్నప్పుడు కృష్ణ గారి క్యారెక్టర్ దాంట్లో నెంబర్ 3 చిన్నప్పుడు కృష్ణ గారు నేనే. అందులో ఒక సీన్ ఉంది ఆయనకి, ఆయన పంచిలో ఉంటారు, ఆయన పక్కన ఒక పంజాబీ ఆర్టిస్టు బ్లూ కలర్ సూట్లో ఉన్నారు. పంజాబీస్ అంటేనే హైట్ 6 feet 6 ఉంటారు కదా, చాలా అంటే నీకు మనిషిని చూడగానే కళ్ళు అందరికి అట్టే వెళ్తాయి. 10 మందిలో ఆయనే చూస్తాం మనం. కో డైరెక్టర్ వచ్చి అతన్ని పంజాబీ అతన్ని, ఏంటంటే ఈ సూట్ వేసుకున్న హీరో గారి ముందు వెళ్ళి మార్చేసుకో అన్నాడు. బ్లూ కలర్ కదా కొట్టొచ్చినట్టు కనబడుతుంది, రాయల్ బ్లూ. పక్కన ఎవరికైనా అదేంటి అని చూస్తాం, అంత కలర్ అంత అట్రాక్టివ్గా ఉంది కలర్. కృష్ణ గారు మామూలు పంచిలో ఉన్నారు, కృష్ణ గారు చూస్తున్నారు, కో డైరెక్టర్ మాట్లాడు అంటే ఆయనేమో సారీ సార్ మేము नहीं लेके आए एक ही सूट लेके ऐसा क्यों करते हैं तुम लोग అంటే కృష్ణ గారు కో డైరెక్టర్ని పిలిచి బాగుంది ఉంచుకోమన్నాడు. నేను చూస్తాను ఈ కృష్ణ గారు ఎందుకు ఇలా అంటున్నట్టు, మామూలుగా హీరో కదా ఆయన పెద్ద సూపర్ స్టార్, ఆయన ఎందుకు ఒక జూనియర్ ఆర్టిస్ట్ సూట్లో ఉంటూ ఉంచేసుకోమంటున్నాడు, పైగా సూట్ చాలా బాగుంది. అతను కూడా మనిషి అందంగా ఉన్నాడు, కృష్ణ గారు ఎంత అందంగా ఉన్నాడు, అతను అంత అందంగా ఉన్నాడు. పంజాబ్ అతను బాగా అందగాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. నేను పిలిచి కో డైరెక్టర్ ఎందుకయ్యా ఎందుకు మారుస్తున్నావు అన్నాడు. లేదు సార్ డామినేటింగ్ ఉన్నాయి ఉంటే నన్నే చూస్తారయ్యా, కృష్ణ ఇక్కడ అన్నాడు. దీన్నమ్మ కాన్ఫిడెన్స్ అంటే అది కాన్ఫిడెన్స్ షో అంటే. చూడు ఇవాళ నమ్మవు కొన్ని పేర్లు చెప్పను, చాలామంది ఆ హీరోలు ఇవాళ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్న తీసి టనకాలు పెట్టేస్తారు కొంచెం అందంగా ఉంటాయి. నేను చూసాను, ప్రాక్టికల్ చూసాను. ఐ డోంట్ టేక్ అవుట్ ద నేమ్స్. పెద్ద పెద్ద ఆర్టిస్టులు స్టార్స్ హీరోలు ఆడికన్నా పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కొంచెం అందంగా ఉన్న కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నాను తీసి 3rd row 4th row పెడతారు. అలానే దీన్ని కూర్చోబెట్టి అతన్ని పిలిచి కో డైరెక్టర్ని నన్నే చూస్తారయ్యా, కృష్ణ ఎక్కడ అన్నాడు అంటే అది కదా కాన్ఫిడెన్స్. అంటే నువ్వు పక్కాడు నువ్వు షూట్ వేసినా ఏ వేసినా కృష్ణ గారిని చూస్తారన్న కాన్ఫిడెన్స్తో కదా హీరో ఉండాలి. అది నేను కృష్ణ గారి దగ్గర అప్పుడు నేర్చుకున్నా. అంటే ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, వెన్ యూర్ సో కాన్ఫిడెంట్ వర్క్ విల్ కమ్ టు యూ. అంటే అది నేర్చుకోవాలి ప్రతి ఆర్టిస్ట్ వల్ల. నీ బిహేవియర్ పక్కాడి గురించి నీకు అనవసరం, నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు చేయి. పక్కాడు నీకన్నా అందంగా నీకు అనవసరం. పక్కాడు నీ పర్ఫార్మెన్స్ చూసుకో అంతే. నువ్వు పక్కాడి కన్సర్న్ నీకు ఎందుకు, నీ చికెన్ నువ్వు తిను, పక్కాడి సాంబార్ నీకెందుకు. సో లుక్స్ ప్లే రోలా? బిహేవియర్ ప్లేస్ అంతే. లుక్స్ డెఫినెట్లీ నో. సో ఇప్పుడు యావరేజ్ లుక్స్ ఉన్నా, బిలో యావరేజ్ లుక్స్ ఉన్నా, అబవ్ యావరేజ్ లుక్స్ ఉన్నా, ఎలా ఉన్నా సీరియల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు సార్. సీరియల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఫస్ట్ నీ బిహేవియర్ బాగుండాలి, నీ బిహేవియర్ తర్వాత యాక్టింగ్ బాగుండాలి. మళ్ళీ యాక్టింగ్ లేకపోతే వేసి తీసుకోరు, తర్వాత నీ బిహేవియర్ బాగుండాలి. కౌశిక్ సీరియల్స్ని చూసి ఇన్ని సీరియల్స్ జరుగుతున్నాయి కదా, ఏదైనా ఒక సీరియల్ చూసి అబ్బా ఏంది సీరియల్స్ ఇలా దారుణంగా అయిపోతున్నాయి అంటే రోజు రోజుకి అన్న ఫీలింగ్ కలుగుద్ది. అసలు నేను పని చేస్తున్నా అనుకున్నాను, నాకు అన్నం పెడుతుంది కదా వస్తూనే. వేరే సీరియల్స్ని చూసి జనాలు చూస్తున్నారు బాగా ప్యాటర్న్ అంతే, సీరియల్స్ అలాగే ఉంటాయి. ఒక్క షార్ట్ ఇప్పుడు మనం ఒక 1 hour ఫుడ్ డేస్ ఎన్ని రోజులు వేస్తారు కౌశిక్ సీరియల్స్ లో? 2 days చేస్తారు అంతేనా? కానీ 2 full days మా 2 full days అంటే 40 ఆల్మోస్ట్ 28 hours కష్టపడితే యూసే 1 hour footage. అంటే 28 గంటలు తీసేస్తే 1 గంట. అందుకే సంవత్సరాలు గడుస్తాయి చక్కగా. నో బట్ యాజ్ యూ సెడ్ దట్స్ గివింగ్ లైఫ్ అందరు ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి లైఫ్. నిర్మాత వల్ల ఒక 50 కుటుంబాలు బాగుంటాయి, అదే అడ్వాంటేజ్ అక్కడ. బట్ జనాలు చూస్తున్నారు కూడా, నిజంగా చూడబోతే తీయంగా అంతేగా. ఇప్పుడు ఇంత తిట్టుకున్నా చూస్తున్నారుగా, సచ్చినాడు అని చూస్తున్నారు మళ్ళీ. కాదు, చాలా రియల్గా కనెక్ట్ అయిపోయి కొట్టేయడానికి వెళ్ళిపోతారు. చాలామంది ఆర్టిస్టులు చెప్తుంటారు, టీవీ ఆర్టిస్టులతో కొంతమందితో మాట్లాడుకుంటారు, నెగిటివ్ షేడ్స్ చేస్తారు కదా, వాళ్ళని కొట్టేస్తారంట కదా. అసలు నన్నైతే నమ్మవుజు, నన్నైతే మొన్న ఈ మధ్య ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద ఆయన, ఒక 70-75 ఉంటాయి ఆయనకి, ఎపిక్ బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన బిజినెస్ క్లాస్, నాది ఎకానమీ క్లాస్. వెళ్తుంటే ఎక్స్క్యూజ్ మీ పిలిచాడు, చాలా పెద్ద సూట్లో ఉన్నాడు. సార్ అని
ఐ లైక్ యువర్ యాక్టింగ్ అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఐ డోంట్ వాచ్ టీవీ బట్ ఐ వాచ్ ద దేవతా మ్యాన్ ఇన్ యూట్యూబ్. ఎవరాడు ఏదో మాట అన్నాడు. ఇట్ వాస్ రిలేటెడ్ టు మై లైఫ్ అలాట్. రెజనేట్ చేస్తున్నాను నా Related to my life a lot. When I started my career as a businessman, ఓకే I was like you only. And ఆయన పేరు గోపి. ఓకే ఆయన పేరు గోపి కుమార్. నాకు అంత రిలేట్ అయిపోయాను ఆయన నా పేరు తెలీదు. కెన్ ఐ హ్యావ్ నేమ్ అన్నాడు, కౌశిక్ అని. బట్ యూ హ్యావ్ మై నేమ్ ఇన్ ద సీరియల్ గోపి. మై నేమ్ ఇస్ గోపి కుమార్ అన్నాడు. ఆయన అంత పెద్ద బిజినెస్ మ్యాన్, బిజినెస్ క్లాస్కి వెళ్తున్న వాడికి అంటే నా ఎక్కడ ఆశ్చర్యపోయానంటే 75 ఏళ్ళ వాడు కూర్చుని యూట్యూబ్ చూసి నా సీరియల్ యూట్యూబ్లో చూసి దేవతని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినందుకు ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఓహో ఇలా కూడా చూస్తారా పెద్దవాళ్ళు యూట్యూబ్లో కూడా. అంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్ కదా, అంటే ఆయన అంత బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసి ఆయనకి అంత టైం ఉండి ఆయన మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి నా దేవత సీరియల్ యూట్యూబ్లో చూసి నన్ను పిలిచి మాట్లాడడం అచీవ్మెంటేగా మరి అలాంటికి ఎక్కువ వస్తాయి. అది ఉంటుంది వాళ్ళకి ఆ ప్రేమ అభిమానం ఒక హై ఉంటుంది. అంటే ఇంత కష్టపడేదానికి అదే అమ్మయ్య గుర్తుపెట్టారు. అంటే ఈ రోజుల్లో సింపుల్ మనం యూట్యూబ్ చేసామా, ఇన్స్టా చేసావా, రీల్స్ చేసావా అని కాదు. అల్టిమేట్గా యూర్ ఐడెంటిఫైడ్. నిన్ను గుర్తుపెట్టలేదా మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్. వి డోంట్ నో వై. ఎందుకు ఎవరు ఎప్పుడు క్లిక్ అవుతారో తెలీదు. ఇప్పుడు కెరియర్ వైజ్, ఆపర్చునిటీస్ వైజ్ ఆర్ గ్రోత్ వైజ్ కౌశిక్ ఈజ్ సక్సెస్ఫుల్ ఈ 35 years ఆఫ్ జర్నీలో. మానిటరీ వైజ్ హ్యాపీయా? ఓకే, నాట్ సో ట్రస్ట్ మీ, నాట్ సో గ్రేట్. అంటే నేను వదిలేసుకుంది ఎక్కువ ఉంది అంటే నేను సెటిల్ అయ్యానా అంటే ఒక రకంగా ఐఎమ్ హ్యాపీ. అప్పర్ మిడిల్ క్లాస్ హ్యాపీ. అంటే నేను బేసిక్ గట్టిగా అడిగే తత్వం కాదు, గొడవ పడే తత్వం కాదు నాది. ఫెయిర్గా మాట్లాడతాను. ఇవ్వగలిగితే తీసుకునేవాడిని, ఇవ్వలేకపోతే వదిలేసేవాడిని. పట్టి పీడించేసి ఆ టైప్ కాదు బేసిక్ కెరీర్. సో ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్గా కెరియర్ చూస్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నో యూస్ ఇట్. కానీ ప్యాషన్ ఉంది, చాలా పర్సూ చేస్తున్నారు, తీసుకున్నారు. బట్ వాళ్ళకి ఇది మెయిన్ ఆప్షన్ అవ్వకూడదేమో అయితే. ఒక సెకండరీ ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సర్వైవల్ కష్టమైపోతుంది. ఇప్పుడు నేను ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న నాకు ఎందుకు వస్తున్నాయంటే నాకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు హీరో క్యారెక్టర్. నాకు వచ్చే అవకాశం వస్తుంది, లేకపోతే నేను చేయను. ఇప్పుడు నేను ఫాదర్ చేస్తున్నా కూడా హీరోకి 12 days వస్తే నాకు 10 days వస్తుంది. అలాంటి క్యారెక్టర్ నేను ఆప్ట్ చేసుకుంటా, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది నా క్యారెక్టర్కి. సో నాకున్న ఎక్స్పీరియన్స్కి, అంటే నాకున్న కెరీర్కి, నాకున్న స్థాయికి అలా చేస్తున్నాను. బట్ కొత్త వాళ్ళకి అంత స్థాయి ఉండదు కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి 2-3 రోజులకన్నా రాదు. అందుకని దీన్ని సెకండరీ ఇన్కమ్గా పెట్టుకుని దిగితేనే బెటర్. టీవీ వరకు ప్రైమరీ కాకుండా వాళ్ళు ఏ జాబో చేసుకుని సరదాగా ఎప్పుడైనా 3 days 4 days ప్యాషన్ అలా కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా మాత్రం ఐ డోంట్ సజెస్ట్ టు ద యంగ్స్టర్స్ ఫర్ టెలివిజన్ రైట్ నౌ. ఫైనలీ ఎనీథింగ్ టు సే టు ఆడియన్స్? జస్ట్ బీ గుడ్, డూ గుడ్, గాడ్ బ్లెస్. అంతే. Lovely talking to you. Thank you so much, Kaushik, once again for joining me on my podcast today. And hearty congratulations, President Garu. So you should see all the success. Next 5 years లో ఇంకా చాలా మంచి మార్పులు రావాలి మీ లైఫ్లో. అండ్ ఈవెన్ టెలివిజన్ ఫీల్డ్లో మీ మనసులో ఉన్నాయన్నీ కూడా జరగాలి. ఇట్స్ గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ ద ఆర్టిస్టులు కాబట్టి అది గ్రో అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో దట్ వాజ్ కౌశిక్. అసలు కౌశిక్తో మాట్లాడాలంటే నేను అనుకున్నమాట ఇవాళ నా పాడ్కాస్ట్లో నేను కాదు, పాడ్కాస్టర్ మన కౌశిక్కే అని. బట్ ఇట్ వాజ్ లవ్లీ. సో మెనీ లైఫ్ లెసన్స్, సో మెనీ టిప్స్, సో మెనీ సజెషన్స్. ఒక్కటి కాదు, తన జర్నీ గురించి ఓవరాల్గా ఒక టీవీ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే, ఒక ప్రొడ్యూసర్ అవ్వాలన్నా, జర్నీ అవ్వాలన్నా, ఈవెన్ ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు, దట్స్ వెరీ గుడ్. బట్ దాని వెనకాల జర్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ముళ్ళ కిరీటం అని చెప్పి స్టార్ట్ చేశారు, జర్నీలోనే చాలా ముళ్ళు ఉన్నాయని అయితే నాకు అర్థమైంది. బట్ యా, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద పాడ్కాస్ట్. నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు మన వీడియోస్ నచ్చితే, మన పాడ్కాస్ట్లు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్స్క్రిప్టెడ్ విత్ జో, బెల్ ఐకాన్ మర్చిపోకండి. అది లెక్క. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్డ్.